వాక్యాలు చదువుతున్నప్పుడు మనకి దేవుని మనస్సును కేంద్రీకరించి వాక్యాలు చదవాలి. వాక్యాన్ని చదువుతున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు మనం ఎవరికో చెప్పాలని నేను వాక్యాన్ని చదవకూడదు, చదవకపోతే బాగోదని మీరు వాక్యాన్ని చదవకూడదు. ఇది దేవుని మనస్సు ఎరిగిన గ్రంథమని, దేవుని మనస్సును రికార్డ్ చేసిన గ్రంథమని గుర్తిరిగి ఏం మాట్లాడతాడు దేవుడు నాతో ఈ రాత్రి అని మన కళ్ళ ఎదుటికి గ్రంథాన్ని తెచ్చుకొని మనం ధ్యానించాలి. కాకపోతే అలా బైబిల్ చదవడం మానేశారు. సీజనల్గా బైబిల్ చదవడం అలవాటు చేసుకున్నారు. అలా సీజనల్గా బైబిల్ చదివే అలవాట్లలో కొన్ని వాక్యాలు కొన్ని పరిస్థితులకు మాత్రమే కలగలిపి చదువుతారు. ఆ పరిస్థితి వచ్చేంత వరకు ఆ వాక్యాలు జోలికి పోరు. 90వ కీర్తన చదవాలంటే ఊళ్ళో ఎవడో ఒకటి చచ్చిపోవాలి, లేదా చదవరు. 128వ కీర్తన చదవాలి అంటే ఆ ఇంట్లో ఏదో ఒక పుట్టినరోజు జరగాలి. 127వ కీర్తన చదవాలి అంటే ఎవరొకరు కొత్త ఇల్లు కట్టుకోవాలి. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం చదవాలంటే ఎవరొకరికి పెళ్ళి అవ్వాలి. ఇలా సీజనల్గా వాక్యాలు అలవాటు చేసుకున్నారు. ఇలా వాక్యాలు చదివితే ఎప్పటికి బైబిల్ అర్థమవుతుంది చెప్పండి? అందుకే అలా పొరపాటు పడి ఇది ఇప్పుడు చదువుకోకూడదు, ఇది ఆ టైం వచ్చాకే చదువుకోవాలని నెగ్లెక్ట్ చేయబడి తప్పుడు వివరణకు గురయ్యి భయంకరమైన ఈ రోజుకి అన్యాయం చేయబడుతున్న కీర్తనల్లో ఒక కీర్తన 127వ కీర్తన. మాకు తెలుసు కదండి అనుకుంటారు. అందులో మనకు తెలియని చాలా ఉన్నాయి. అందులో ఏమున్నాయి? అందులో ఒకసారి చూడండి, ఏమున్నాయి అందులో ఒకసారి చూద్దాం. 127వ కీర్తన. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. ఆగుదాం. ఇల్లు కట్టుకోవడం వ్యర్థమంట, కాపలా వారిని చుట్టూ పెట్టుకోవడం వ్యర్థమంట, కష్టార్జితాన్ని అనుభవించకపోవడం కూడా వ్యర్థమంట. రివర్స్ అడుగుతున్నాను, చెప్పండి. ఈ వ్యర్థం అనే పదాలు ఎక్కువ ఎవరు ఉపయోగిస్తారు చెప్పండి? సొలొమోను. జ్ఞాని అయిన సొలొమోను గారు ఈ పదాలు ఉపయోగించారంటే ఈ కీర్తన రాసినది వైరాగ్యంతో రాశాడా? రాశాడు. ఇల్లు లేనివాడు ఇల్లు లేక ఏటుగొట్టును కూర్చుని ఆ పోతున్న నీరును చూసి, ఎగురుతున్న పక్షులను చూసి, గూడున్న పక్షులను చూసి, అరే వాటికి ఇల్లు ఉన్నాయి, నాకు ఇల్లు లేదురా అని ఇంటి మీద వైరాగ్యం వచ్చి రాయలేదే కీర్తన. అరే అందరికి ఇల్లులు ఉన్నాయి, నాకు ఇల్లు లేదు ఏంటని రాయలేదు ఈ కీర్తన. చాలా ఇల్లులు కట్టేశాడట, పెద్ద పెద్ద ఫామ్ హౌస్లు కట్టాడట, ప్యాలెస్లు కట్టాడట. ఇవన్నీ కట్టిన తర్వాత ఆయనకు అర్థమైందంట, ఇన్ని ఇల్లులు కట్టుకున్న ఇంట్లో మనశ్శాంతి లేదు. అసలు ఇల్లు కట్టుకోవడం గొప్ప సంగతి కాదు, ఇల్లును కట్టుకున్న తర్వాత ఇంట్లో సుఖశాంతులను అనుగ్రహించే యెహోవా సెలవు ఉండాలని ఒక పాయింట్ ఆయనకి స్ట్రైక్ అయిందంట. ఎవరికి? సొలొమోను గారికి. అంటే ఈ కీర్తన రాసింది సొలొమోను గారు అంటే అవునని అక్కడ హెడ్లైన్ పెట్టారు చూడండి. ఇది యాత్ర కీర్తన. ఏ కీర్తన? యాత్ర కీర్తన. యాత్ర అంటే పాలకొల్లు నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి కాదు. యాత్ర అంటే ప్రయాణము కాదు, ప్రయాణం అంటే యాత్ర కాదు, యాత్ర అంటే మజిలీ కాదు. యాత్ర అంటే చివరి యాత్ర, చనిపోయే రోజు. ఆ రోజు వాళ్ళకి సియోనికి యాత్ర. చరిత్ర ప్రకారం ఆ రోజు మనకి క్రొత్త నిబంధన కొలమానం ప్రకారం మన సియోను యాత్ర ఒక రోజు నిత్య జీవానికి యాత్ర. వెళ్ళిపోతామన్న యాత్ర, ఉండమన్న యాత్ర,
బంగారం లాంటి ఇల్లు కట్టుకున్నా, ఇంట్లో నిత్యం ఉండిపోతానన్నా, ఆ ఇంటి వెనక, ఆ ఇంటి లోపల, ఆ ఇంటి పైన, ఆ ఇంటి బయట నాకు ఎప్పుడు వినబడాల్సిన ఒక ఘోష, ఒక యాత్ర, ఈ ఇల్లు నీకు శాశ్వతం కాదన్న యాత్ర. ఒకరోజు నువ్వు ఈ లోకాన్ని, నువ్వు కట్టుకున్న ఇంటిని వదిలిపోవాలనే యాత్ర. నీకు జగన్ గారు ఇల్లు ఇచ్చినా, చంద్రన్న ఇల్లు ఇచ్చినా, రాజీవ్ గృహ కల్పించినా, ఇంద్రమ్మ కాలనీ ఇచ్చినా, నీకు ఎవరు ఎన్ని ఇల్లు ఇచ్చినా, నీకు ఎంప్లాయీగా నీకు బ్యాంకులోనే చక్కటి నీకు రాయితీలు, చక్కటి లోన్ ఇచ్చినా, నువ్వు ఎంత ఇల్లు ఎలా కట్టినా ఇల్లే ఉంటుంది. చెప్పండి, నువ్వు ఉండు. వద్దన్న ప్రయాణం ఉంది ఒకరోజు, మళ్ళీ వద్దన్న ఈడ్చుకెళ్ళిపోయే ప్రయాణం ఉంది. అది యాత్ర. ఆ యాత్రను మర్చిపోవడానికి నువ్వు ఎందుకు ఎలా తయారయ్యావో తెలుసా? నీకు ఈ మధ్య ఇల్లు పిచ్చి పట్టింది. నీకు ఏం పట్టింది? ఇల్లు. కొంతమంది ఇల్లు చూసి ముగిసిపోతుంటారు. ఇల్లు పిచ్చి అడుగుతున్నాను. ఇల్లు యెహోవా సెలవు లేకుండా కడితే అందులో మనశ్శాంతి ఉండదంటే ఉండదు. ఒక ఉదాహరణ చెప్తాను, వినండి. బిల్ గేట్స్ తెలుసు కదా? బిల్ గేట్స్ అంటే ఎవరంటే అంతే సంగతులు. ఇంకా డబ్బున్నోడు ప్రపంచంలో. ఒక దీవును కొన్నాడు. ఆ దీవును కొన్ని ఎకరాల దీవి అంటే తెలుసుగా, దీపకల్పం వేరు, దీపం వేరు. ఒక దీవును కొన్నారు, చుట్టూ నీరుంటుంది. ఆ దీపం మాత్రమే ఎకరాలు ఎలాగా సముద్రంలో తేలినట్టుంటుంది. అలాంటి దీపాన్ని కొని, ఎకరాల దీపాలు కొని, ఆ దీపం అంతా ఒక పెద్ద ఇల్లు కట్టాడు. ఆ ఇంటిని ఈ మూల నుంచి ఆ మూలకు, ఆ రూమ్స్ అవన్నీ అలా తిరగడానికి 45 నిమిషాల నుంచి గంట వరకు పడతాడు. అంత పెద్ద ఇల్లు అది. అంత పెద్ద ఇల్లు కట్టాడు. ఇల్లు కట్టిన తర్వాత ఎంతమంది ఉంటారు సార్ ఇంటర్వ్యూ చేస్తే, నేను మా ఆవిడ అన్నాడు. అంటే ఏంటి సార్ అంటే, ఇది మా ఆవిడకి రాబోతున్న నా భార్యకి నేను బహుమానం ఇవ్వడానికి కడుతున్న ఇల్లు అన్నాడు. పెద్ద ఇల్లు కట్టాడు. ఇంటర్నేషనల్ మీడియా అంత ఇంటర్వ్యూ తీసుకుంది. ఫొటోస్ ఈ రోజుకి మన గూగుల్లో కనబడతాయి. పుంకాల ఇంటి గుసి రాచారు. ఆ రాసిన ఇల్లు ఇదిగో, బిల్ గేట్స్ తన భార్యకి, తన ప్రియురాలికి బహుమానంగా ఈ హౌస్ని ఇవ్వబోతున్నాడని పెద్ద పెద్ద మ్యాగజైన్స్ రికార్డెడ్గా రాశారు. కానీ ఒకరోజు ఏం జరిగిందో తెలుసా? ఏడాది తిరగకుండానే వాళ్ళ ఆవిడ ఆయన వదిలేసి వెళ్ళిపోయింది. మరి ఇప్పుడు ఇల్లు ఏం చేయాలి? నేను అడుగుతున్నాను. యెహోవా సెలవు లేకుండా ఇల్లు కడితే ఇల్లే ఉంటుంది, ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఇల్లే ఉంటుంది, సమాధానం ఉండదు. ఇల్లే ఉంటుంది, అసలు మీ బంధాలు బాగోవు. ఇల్లే ఉంటుంది, భార్యగా భర్తగా మీకు సఖ్యత ఉండదు. యెహోవా సెలవు లేకుండా ఇల్లు కట్టువారు వారి ప్రయాస వ్యర్థమే. చాలామంది ఏమన్నారంటే, ఇది ఇల్లు అంటే ఇల్లు కాదు, ఈ ఇల్లు కాదు, ఈ ఇల్లు అన్నారు. ఏ ఇల్లు? ఈ దేహం అనే ఇల్లు. మన వాళ్ళు ఒకటి చెప్పుకుంటే ఒకటి చెప్తారు. ఇల్లు అంటే ఇల్లే, ఇక్కడ హౌస్ అంటే హౌసే. ఇక్కడ ఇల్లు అనగానే మరలా ఆత్మీయ అర్థాలు తీకండి. ఇక్కడ ఇల్లు అంటే ఇల్లే. ఎందుకంటే సొలొమోను చాలా ఇల్లులు కట్టాడు. మీరు ఆ ప్రసంగి గ్రంథం ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆ 2వ అధ్యాయాన్ని మీరు ధ్యానించండి. ఎన్ని ఇల్లులు కట్టుకున్నాడు. ఎందుకు సార్ ఇన్ని ఇల్లులు కట్టుకుంటున్నారంటే, పేరు కొరకు కట్టాడట. దేని కొరకు? పేరు సంపాదించుకుందామని చాలా ఇల్లులు కట్టాడట. ఒక్క ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎవరికి చెప్పండి? సొలొమోను. అప్పుడు ఆయన అనుకున్నాడు, ఆయన పర్మిషన్ లేకుండా ఎంత పెద్ద భవంతిని అందంగా కట్టుకున్నా అందులో మనశ్శాంతి ఉండదు. మీరు కావాలంటే సిటీ కల్చర్ని కానీ, పాలిటిక్స్ కల్చర్ని కానీ, సెలబ్రిటీ కల్చర్ని మీరు చూడండి. పెద్ద పెద్ద ఇల్లులు కడతారు. ఆ ఇంటి చూస్తే మనకు అనిపిస్తుంది, ఇలాంటి ఇల్లు మనకుంటే ఎంత బాగుండు అనిపిస్తుంది మనకి. కానీ ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఆ ఇంట్లో ఉండరు. వాళ్ళు ఏం చేస్తారు చెప్పనా? చూస్తున్నారు ఈ మధ్య రేవ్ పార్టీలు అంట. ఇంట్లో ఉండరు, ఇంట్లో ఉండరు. వాళ్ళు ఫామ్ హౌస్ పార్టీలు, రేవ్ పార్టీలు. మనం అనుకుంటాం ఇలాంటి ఇల్లు ఉంటే చాలు, ఇంకెక్కడికి కాకుండా 24 hours ఆ ఇంట్లో ఉండిపోతాం అనుకుంటాం. కానీ ఆ ఇంట్లో ఉన్నవాడేమో ఇంట్లో ఉండదు. ఆడెక్కడికి పోతాడంటే ఎక్కడికో దూరంగా పోతాడు. ఆ దూరంగా పోయి 2 ఎకరాలు 3 ఎకరాలు కొంటాడు. ఆ 3 ఎకరాలు కొన్ని అక్కడ 4 బెండకాయ మొక్కలు, 4 బీరకాయ మొక్కలు, 4 టమాటకాయ మొక్కలు జల్లుకుంటాడు. జల్లుకుని ఆడే పండిస్తాడు. అక్కడ ఒక చక్క రేకుల సెట్లాగా ఒక పాకలాగా వేస్తాడు. ఆ పాక అంటే బాగోద్దని దానికి ఒక పేరు పెట్టారు, ఫామ్ హౌస్ అన్నారు.
అరే ఇంత పెద్ద ఇల్లు పెట్టుకుని ఎక్కడో ఊరి చివరకు పోయి ఎకరాల్లో ఆ పాకలు ఉంటా అంటే ఇక్కడున్న మనశ్శాంతి ఇంకెక్కడ లేదంటున్నారు. ఎలాగైపోయారంటే యెహోవా చెప్పాడు, ఆయన సెలవు లేకుండా భవంతుని ఎంత అందంగా కట్టినా చెప్పండి అందులో ఉండాలనిపించదు, అందులో నివసించాలనిపించదు. మీరు ఈయన చూడండి, ఈయన పేరు రిలయన్స్ అధినేత. ఆయన ఇల్లు కట్టాడు ముంబైలో. ఇప్పటికే కాస్ట్లీ హౌస్ అయింది. వాళ్ళ ఆవిడకి ఇచ్చాడు గిఫ్ట్గా. వాళ్ళ ఇంట్లో మీరు చూడండి, వాళ్ళ ఇంట్లో కార్లని కబోర్డ్లో పెట్టినట్టు పెడతారండి. కబోర్డ్స్లో మనం ఏం పెడతాం? టెడ్డీవేర్లు పెడతాం. వాళ్ళు ఏం పెడతారు తెలుసా? జాక్వార్లు, బిఎండబ్ల్యూలు, ఇలాంటి కార్లు అన్ని కబోర్డ్స్లో పెడతారు. అంటే కబోర్డ్లోనే కారు పెడతారంటే గిల్లు ఎలా ఉంటుందో మీకు అర్థమైపోవాలి. కారు అంటే ఆడుకునే కార్లు కాదు, పెద్ద కోట్ల రూపాయల కార్లు, లక్షల రూపాయల కార్లు. ఆ కార్లు పట్టుకెళ్ళి కబోర్డ్స్లో పెడుతున్నారు. అంత పెద్ద కార్లు పెడతారు. ఇంకా హౌస్ ఏ రేంజ్లో ఉంటుంది చూడండి. నేను చదువుకున్నప్పుడు ఎంప్లాయీగా, నేను జాబ్ ఫీల్డ్లో ఉండి నేను చదువుకున్నప్పుడు ఆ టైంలో దానికి నెలకొచ్చే కరెంటు బిల్లు 1,50,000. మరి ఇప్పుడు ఎంతో తెలియదు నాకు. మన రీసెంట్ లెక్కలు గూగుల్లో చూస్తే వాళ్ళకి నెలకి ఆ హౌస్ అంటే మొత్తం మెయింటెనెన్స్కి 2 కోట్లు. విషయం ఏంటి తెలుసా? ఇల్లు అంత బాగుంది, వారి డబ్బులు అంత బాగున్నాయి, వారి పేరు ప్రఖ్యాతలు అంత బాగున్నాయి. బెంచ్ కార్ల మీద తిరుగుతారు, ఆడే కార్ల మీద తిరుగుతారు. ఎవ్రీడే ఎక్కడికి వెళ్ళి వస్తారు బెంచ్ కార్ మీద అంటే? హాస్పిటల్కి వెళ్ళి వస్తారు. హాస్పిటల్కి ఎందుకు వెళ్ళి వస్తారంటే వాళ్ళ అబ్బాయికి చెప్పారట, మీ అబ్బాయి ఏది పడితే తింటే చచ్చిపోతాడు, మీ అబ్బాయికి ఏసీ ఎక్కువ పెట్టారంటే ప్రమాదం జరుగుద్ది, మీ అబ్బాయికి ఇదిగో చాలా ఇబ్బందికరమైన పని, ఏది పడితే తినకూడదు, ఎక్కడ పడితే అక్కడ ఉండకూడదు, ఏ వాతావరణం పడితే ఆ వాతావరణం తీసుకోకూడదు. బెంచ్ కార్లో వెళ్ళిన ఈ బడా బ్యాచ్ అందరికీ డాక్టర్ గారు చెప్పింది తెలుసా? గ్లాస్ గంజే తాగండి అన్నారు. ఇంకెందుకండి ఈ ఇల్లుని అడుగుతున్నాను. ఈ ఇల్లులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? పెద్ద పెద్ద ఇల్లు పెట్టుకుంటారు, సెంట్రల్ ఏసీలు వేసుకుంటారు, రాత్రులు నిద్ర రాదు, అలా వస్తుంటారు. ఇంకెందుకు ఇల్లు నేను అడుగుతున్నాను. అలా చూస్తుంటారు, ఆ బెడ్రూమ్కే చాలా ఖర్చు పెడతారు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు కట్టుకున్న గూడి యెహోవా సెలవు ప్రకారం ఉంటే తృప్తిగా తింటావు, తృప్తిగా నిద్రపోతావు. మనకు చూడండి, మనకు సెంట్రల్ ఏసీలు లేవు. మనకు చూడండి, మనకి కావలసిన రాయితీలు లేవు. అందమైన సొగసైన మంచాలు మనకు లేవు. మనకు చూడండి, అలా తింటాం, చెయ్యారదు, అలా వస్తాం, మంచం మీద అలా కూర్చుంటాం, ఎల్లకే లేస్తాం, ఇంకా చెయ్యి ఆరకుండానే గుర్రు నిద్ర వస్తాం. నేను అడుగుతున్నాను, లంకంత కొంపుండే నిద్ర రాని ఆ జీవితం బాగుందా చెప్పండి? ఏ కొంప లేని ఈ పాక లాంటి ఇంట్లో పూరు గుడుసులో ఇలా తిని వెంటనే నిద్రలోకి వెళ్ళిపోతున్న ఈ జీవితం బాగుంది చెప్పండి? ఎందుకు? మనకున్నది వాళ్ళకి ఎందుకు నెమ్మది లేదంటే మన పట్ల యెహోవా సెలవు ఉంది. గుర్తుపెట్టుకోండి, మనం కట్టుకున్న ఇల్లు చిన్న ఇల్లు అయినా ఆయన సెలవు ఉంది. మనం సంపాదించుకున్న సంపాదన చిన్నదైనా ఆ సంపాదనలో తృప్తి ఉంది. యెహోవా సెలవు లేకుండా ఎవరు ఇల్లు కట్టించినా దాన్ని కట్టివారి ప్రయాసము వ్యర్థమే. ఒక క్వశ్చన్ అడుగుతున్నాను చెప్పండి, సరిగ్గా బతికితే ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి ఈ భూమి మీద? 60 సంవత్సరాల్లో 30 సంవత్సరాలు దాటి ఇల్లు కడితే ఇంక ఎన్ని సంవత్సరాలు బతుకుతామండి? లింగు అని ఒక 30, అదే నువ్వు 40 దాటి కడితే ఇక 20, అదే 50 ఏళ్ళకి ఇల్లు కడితే ఇక 10, అదే 50 దాటి బండి 60 మీద నడిస్తే ఇంకెంత? నెలలు, వారాలు. ఈ మాత్రం దానికి ఇంటికి ఇంత తారవుతున్నావంటే నువ్వు గుర్తుపెట్టుకో, ఎంత ఇల్లు సుందరంగా కట్టినా నీకు బయట కడతారు. చెప్పు ఏంటది? సమాధి. అక్కడ పెడతారు, 4 ఇటుకలు వేస్తారు, 6 అడుగులు పొడవు, 3 అడుగులు అడ్డు. అది అసలైన ఇల్లు. గుర్తెట్టుకో. చాలామంది మీరు చూడండి, ఇల్లు కడతారు, ఆ కట్టిన ఇల్లు ఇంకా అలా ఉంటుంది, సరిగ్గా మనశ్శాంతిగా ఉండరు. ఎవరో ఒకరు ఇంట్లోంచి వెళ్ళిపోవడం అంటే ఇంకా ఎవరో ఒకరికి ఏదో జరుగుతుంది. కొంతమంది చూడండి, కొన్ని వార్తలు వింటే విచిత్రంగా అనిపిస్తుంది. స్లాబ్ నిన్నే వేయించారు, ఈరోజు చచ్చిపోయారు. కరోనా టైంలో ఇన్ని వార్తలు విన్నాం. కరోనా టైంలో ఇన్ని
చక్కటి బంగళా ఉంది, కొత్త కారు కన్నారు, రిబ్బన్ కట్టింగ్ కూడా చేయలేదు, తెచ్చి అలా పెట్టారు. భార్య భర్తలు ఇరువురు బాగా సంపాదించారు. వాళ్ళు ఈ కిరాణా స్టోర్ బాగా నడిపిస్తారు. ఊర్లో ఎక్కడ నడకండి, కిరాణా స్టోర్ బాగా నడిపిస్తారు. వాళ్ళకున్న సంపాదన అంతా ఇంత కాదు. వీళ్ళు చిన్నప్పటి నుంచి వ్యాపారాల్లో పెరిగిన వారు కనుక బాగా సంపాదించి 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 పెద్ద ఇల్లు కట్టారు, మంచి కారు కన్నారు, తెచ్చారు. కరోనాలో వయసు మళ్ళీంది, 50 సంవత్సరాలు పైబడింది. వీళ్ళ పిల్లలు ఇద్దరు యుఎస్ఏలో సెటిల్ అయ్యారు. ఆ టైంలో లాక్డౌన్ నడుస్తుంది. లాక్డౌన్ నడుస్తున్న టైంలో ఫస్ట్ వాళ్ళ అమ్మగారికి కరోనా వచ్చింది, చచ్చిపోయింది. సెకండ్ ఫేజ్లో వాళ్ళ నాన్నగారికి కరోనా వచ్చాడు, చచ్చిపోయాడు. కారు అలా ఉంది, ఇల్లు అలా ఉంది. లాక్డౌన్ కనుక యుఎస్ఏ నుంచి కనీసం వాళ్ళ అమ్మా నాన్న శవాన్ని చూడడానికి కూడా ఎవ్వరు రాలేదు. ఇల్లు కొత్తిల్లు బోసిపోయి దయ్యాల బంగళ అయిపోయి. ఇప్పుడు చెప్పండి, యెహోవా సెలవు లేకుండా నీడలో సుఖముగా ఉండాలనుకోవడం అసాధ్యం. ఎవరు చెప్తున్నారు ఎక్స్పీరియన్స్ చెప్పండి, ఎందుకు చెప్తున్నాడు అని చెప్పండి. ఆయన చాలా ఇల్లులు కట్టాడు, ఒక్కింట్లో మనశ్శాంతి లేదు ఆయనకి. ఎవరికి? ఆయనకి ఆ బాధ ఉంది కనుక ఆ మాట ఇక్కడ రాస్తూ వ్యర్థము అని కిందికి రాస్తున్నాడు. రెండో మాట, యెహోవా పట్టణము కాపాడని ఎడల దాన్ని కావల కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థము. ఇదేంటి? చాలామంది పెద్ద ఇల్లులు కట్టి బయట ఎవరు నెడతారు? కాపలా వారిని నెడతారు. పట్టణాల చుట్టూ ఎవరిని పెడతారు? కాపలా వారిని పెడతారు. అంటే ఈ సైనిక బలగాల్ని సొలొమోను కూడా పెట్టుకున్నాడా? పెట్టుకున్నాడు. చాలా మంది పెట్టుకున్నాడు. అంటే ఇప్పుడు కాపలా కాసేవారు మనల్ని కాపలా కాయాలి అంటే కాపలా కాసేవారిని కూడా ఒకళ్ళ కాపలా కాయాలి. ఎవరు చెప్పండి? యెహోవా. అదేంటి కాపలా కాసేవారిని అంటే? పోలీసుల్ని సైనికుల్ని దేవుడి కాపలా కాయాలి. వాళ్ళను ఆయన కాపలా కాస్తేనే వీరు మేలుకొని మనల్ని కాపలా కాస్తారు. అలాగే ఎలాగంటే ఒక విషయం చెప్తాను వినండి. పట్టణాన్ని కాపలా కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థం. ఎందుకో తెలుసా? వీరు మేలుకొని ఉన్న ఆ పట్టణము సౌఖ్యంగా ఉండాలి అంటే ఈ పట్టణాన్ని, ఈ భూమిని, ఈ దేశాల్ని కాపాడేవాడు అక్కడ ఉండాలి. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే ఒక ఉదాహరణ చెప్తాను వినండి. ప్రపంచ దేశాలు మంది, దేశాలలో ఒక దేశం మంది. ఏ దేశం మంది? భారతదేశం. ఆ భారతదేశంలో రాష్ట్రాల మనవి. ఆ రాష్ట్రాలలో మనది ఒక జిల్లా మంది. ఆ జిల్లాలో తాలూకా మండలం ఉంది. ఆ తాలూకా మండలంలో తాలూకా పంచాయతీ మంది. ఆ పంచాయతీలో ఒక విలేజ్ మంది. ఆ గ్రామంలో తాలూకా ప్రాంతాలు, వీధులు మనవి. ఆ వీధుల్లో కొన్ని ఇల్లులు మనవి. ఆ ఇళ్ళల్లో ఒక ఇల్లు మంది. ఆ ఇంట్లో నువ్వు, నీ భార్య. నేను అడుగుతున్నాను, మళ్ళీ వెనక్కి వెళ్దాం. పంచాయతీ, మండలము, జిల్లా, రాష్ట్రము, దేశము, దేశాలు, ఇవన్నీ కలిపి ఎక్కడున్నాయి చెప్పండి? ఓ భూమండలం మీద అలాగా అంటి పెట్టినట్టు. అంటే నిమ్మకాయ మీద నీటి సుక్క నిలబెడితే ఎలా ఉంటుందో, ఒక బత్తాయి మీద నీటి సుక్క నిలబెడితే ఎలా ఉంటుందో, ఎగ్జాక్ట్ ఈ ప్రపంచ దేశాలన్నీ ఒక ఏలాడే బంతి మీద ఉన్నట్టున్నాయట. ఆ బంతి పేరు ఏం పేరు చెప్పండి? భూమి. ఇప్పుడు అడుగుతున్నాను, ఇందులో కాపురం చేయాలన్నా, ఇందులో స్నేహం చేయాలన్నా, ఇందులో కాపలా కాయాలన్నా, ఇందులో పోలీసులు, సైనికులు ఉద్యోగాలు చేయాలన్నా ముందు ఏది నిలబడి ఉండాలి చెప్పండి? బంతి. ఆ బంతి అంటే చెప్పండి? భూమి. ఈ భూమే నిలబడి ఉండకపోతే ఇందులో కాపలా కాసే వాళ్ళు ఏం చేస్తారు? పడుకోవడమే. సరిగ్గా రాత్రి కాపలా కాస్తారనుకోండి, ఆ టయానికి భూకంపం వస్తే ఏం చేస్తారండి కాపలా వాళ్ళందరూ? నిన్ను వదిలేసిపోతారు. ఉంటారా? అరే నీకు జీతం ఇస్తున్నాను, నెలకి 20,000 ఉండరా, భూకంపం ఏడపోతుంటే బతుకుంటే ఆకు తిందాం సార్. ఆకు? ఏ ఆకు? వెళ్ళిపోతాడు సార్. భూకంపంలో ఎలా కాస్తాను సార్? ఆ బిల్లు ముగెత్తుంటే ఇంకేం కాస్తాడు అక్కడ? నేను అడుగుతున్నాను, భూకంపం రాకుండా, భూమి కదలకుండా 24 hours ఇశ్రాయేల్ని కాపాడేవాడు కుణుకుడు నిద్రపోరన్న వాగ్దానం మనకి ఇచ్చాడు కనుకే ఈ రోజుకి భూమండలం అలా తిరుగుతుందంటే దీని మీద కాపలా, ఇల్లు, సుఖాలు ఇవన్నీ జరగాలి అంటే దేన్ని కాపాడాలి చెప్పండి? భూమిని కాపాడాలి. ఈ భూమిని కాపాడితేనే ఈ అవస్థ అంతా ఉంటుంది. ఈ అవస్థ ఉంటేనే ఈ ఇల్లుంటాయి. ఈ ఇల్లుంటేనే పట్టణాలు ఉంటాయి. ఈ పట్టణాలు, దేశాలు ఉండాలి అంటే ఆయన కాపాడాలి. ఆయన కాపాడితేనే కాపలా వారు పనిచేయాలి. సొలొమోను ఏమన్నాడంటే అసలు కాపలా వారు ఉంటే సరిపోదు, మరి
నా కాపలా వారిని నన్ను కాచేవాడు. చెప్పండి, ఒకడు మేలుకొని ఉండాలి. ఆయన మేలుకొని ఉండకపోతే మేం మేలుకొని ఉండుట వ్యర్థమే. ఆయన మెలకువ కలిగి లేకపోతే మేము ఎంతగా మెలకువ కలిగి ఉన్నా వ్యర్థమే. దేవుడు రెప్పపాటున యామరపాటుగా విశ్వాన్ని ఒక్కసారి నిర్లక్ష్యం చేశాడు అనుకోండి, గ్రహాలు లారీలు గుద్దుకున్నట్టు గుద్దుకుని పడిపోతాయి. సూర్య వ్యవస్థ ఒక్కసారి గ్రావిటీ ఫోర్స్ వదిలేసిందో, ఒక్కసారి కోడి పిల్లలు పడిపోయినట్టు ఈ శూన్యంలోకి ఎక్కడికి వెళ్ళిపోతాయి కూడా తెలియదు. కక్షను కోల్పోతాయి ఒక్కసారి. అంటే ఈ వ్యవస్థను ఆయనే నడిపిస్తున్నాడు. ఒక ఇల్లు కట్టుకున్నవాడు ఆయన సెలవు లేకుండా ఇల్లు కడితే మనశ్శాంతిగా ఉండడు. మీరు పోయి చూడండి. దేవుని నమ్ముకున్న వాడికి, దేవుని నమ్మలేనోడికి తేడా ఎక్కడుందో తెలుసా? దేవుడు నమ్మనోడు పూరి గుడిసెలో ఉన్న ఆనందంగా ఉంటాడు. దేవుడు నమ్మనోడు పెద్ద పెద్ద బంగ్లాల్లో ఉన్నా చెప్పండి, వాడికి ఆనందం ఉండదు. దేవుడిని నమ్మిన వాడు ఆడు పరదాల కింద ఉన్న ఆనందంగా ఉంటాడు. దేవుడిని నమ్మని వాడు ఎంత బంగారం లాంటి ఇల్లులో ఉన్నా చెప్పండి, వాళ్ళకి నెమ్మది ఉండదు. అదే చెప్తున్నాడు, నీ ఇంట్లో మనశ్శాంతి ఉండాలి అంటే నా వైపు చూడు. నెక్స్ట్, నీ యొక్క కాపలా వారిని నిన్ను మేలుకొని జాగ్రత్తగా కాయాలి అంటే నా వైపు చూడు. మూడో మాట చెప్తున్నాడు ఇక్కడ, జాగ్రత్త. ఏకునే లేచి చాలా రాత్రైన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. చాలా మంది ఉంటారండి ఈ ఉరుకుల పరుగుల జీవితం వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు చెప్పిన, నిద్రలో కూడా వాళ్ళకి డబ్బులే కల్లోకి వస్తాయి. అస్సలు నిద్ర. కొంతమంది ఉంటారు, మరి సరదాగా అలా రా అంటే నాకేటి అన్నాడు. నీకేటి సమోసా కొంటాం రా అంతే. ఆడికి ఏదోడు కలిసి రావాలి. ఒక 10 రూపాయలైనా 100 అయినా. కొంతమంది ఉంటారండి, వారు ప్రతిదాన్ని డబ్బుతోనే ముడి పెడతారు. ఒక ఫంక్షన్కి పోవాలన్నా ఆడు మనకి ఎంత ఇట్టాడు, మనం ఎంత వెళ్ళాలి, ఆటో మీద వెళ్తే ఎంత అవుతుంది, బస్సు మీద ఎంత అవుతుంది, ఎవడో ఒకటి లిఫ్ట్ అడుకుని బైక్ మీద వెళ్ళిపోతే ఎంత అవుతుంది, ఇన్ని లెక్కలు ఉంటాయండి వాళ్ళకి. ఎంత పిసిని కొట్టేవారమో వాళ్ళు. చాలామంది ఉంటారట, ఏకునే లేచిపోతారట. ఏకునే లేచిపోయి అంటే చీకటితోనే లెగిసి ఆ రాత్రి అంతా వెళ్ళిపోయి చాలా రాత్రి వరకు కష్టపడిపోతారు. అంటే చీకటితోనే వెళ్ళి మళ్ళీ చీకట పడ్డ తర్వాత ఇంటికి వస్తారట. దేనికింత ప్రయాస? డబ్బులు. దేనికింత ప్రయాసపడుతున్నారు? దాయాలి. దేనికింత దాపరికం కొరకు పరుగులు తీస్తున్నారు? ఇదిగో ఆ డబ్బుల కొరకే ఏకువజామునే లేచి చాలా రాత్రి అయిన తర్వాత అతడు పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. అలా ఎలా అంటే ఒక మాట చెప్తాను వినండి. దేవుడు రోజుని 2 భాగాలుగా విడగొట్టాడు. ఒకటి 12 గంటలు రాత్రి, 12 గంటలు పగలు. రాత్రి 12 గంటలు, పగలు 12 గంటలు ఎందుకు ఇచ్చినట్లు? పగలంతా కష్టపడు, రాత్రులు నిద్రపో. మనం ఏం చేస్తాం? పగలంతా నిద్రపోతున్నాం ఈ మధ్య. చెప్పండి, రాత్రులు కష్టపడి ఉద్యోగాలు వచ్చాయి మనకి. అయినా ఈ మొబైల్ వచ్చిన తర్వాత రాత్రులు నిద్రపోతున్నారు. బైబిల్ ఏమందో తెలుసా? నువ్వు ఓవర్ డ్యూటీలు చేసి, డ్యూటీలు మీద డ్యూటీలు చేసి, నువ్వు నిద్ర లేకుండా సంపాదించి కష్టార్జితాన్ని తెచ్చి, అందరికన్నా ఎక్కువ నేను కష్టపడిపోతానని దేవుడిచ్చిన గ్రాఫ్ ఉంది. 12 గంటలు కష్టపడి 12 గంటలు రెస్ట్ తీసుకుని ఈ మధ్యలో నేను అన్నవాడిని ఒకనున్నానని, దేవా ఈ రెక్కల కష్టాన్ని నువ్వు దీవించావు గనకే, నాకు ఆ ఓపికని ఇచ్చావు గనకే నేను పగలంతా కష్టపడ్డాను. మరలా నేను జాగ్రత్తగా నా ఇంటికి వచ్చాను. ఇంత కాపలా నన్ను కాసావు గనక దేవా, కష్టపడే సత్తువ నా రెక్కలకి ఇచ్చావు గనక నీకు స్తుతులు ఆరోపిస్తాను. ఒక ప్రార్థన చేసుకుని ప్రశాంతంగా నిద్రలోకి వెళ్తే ఆ రెక్కల కష్టాన్ని దేవుడు దీవిస్తాడు. కానీ మనం అలా చేస్తున్నామా? రివర్స్ చేస్తాం. ఏం చేస్తున్నాం? నైటు పగలు కష్టపడుతున్నాం. నిద్ర లేకపోతే ఏమవుతుంది చెప్పండి. కాస్త సైన్స్ తెలిస్తే చాలు. నిద్ర లేకపోతే ఏమవుతుంది? సగం రోగాలు దేనివల్ల వస్తాయి చెప్పనా? నిద్ర లేకపోతేనే వస్తాయి. ఎక్కువ రోగాలకి కేంద్రం ఏంటి తెలుసా? నిద్ర లేకపోతే వస్తాయి. గుండెపోటు కూడా ఎందుకు వస్తుంది తెలుసా? నిద్ర లేకపోతే వస్తుంది. మరో మాట చెప్పనా, నాకు నిద్ర ఉండదు సీరియస్గా. ఎందుకంటే సంపాదన కోసం నిద్ర కాదు, సువార్త వలన చాలామంది సేవకులకి రాత్రులు నిద్ర ఉండదు. అందుకే మెజారిటీ సేవకులకి ఏమొస్తుంది తెలుసా?
హార్ట్ స్ట్రోక్ వస్తుంది, ఖచ్చితంగా గుర్తుంది. ఎందుకంటే నిద్ర లేమనేది చాలా ప్రాబ్లం. అది నిద్రపోవాలి టయానికి. మనం ఏం చేస్తామంటే నిద్రపోం, ఓవర్గా కష్టపడిపోతే ఈ సంపాదించిన డబ్బంతా తెస్తావు, నిద్ర ఉండదు, ఏదో ఒక సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. ఇప్పుడు ఈ డబ్బులన్నీ పట్టుకెళ్ళి ఎక్కడ ఇస్తాను చెప్పండి? ఇంకెందుకు? ఇంకా ఆ మాట మీకు అర్థమవుతుందా? మీరు నిద్రపోకుండా ఓవర్గా కష్టపడిపోయి, రాత్రులు కష్టపడిపోయి, పగలో కష్టపడిపోయి, డబ్బులు దాసి, ఇప్పుడు నిద్ర లేకుండా ఈ డబ్బులంతా దాచిన తర్వాత ఆఫర్ వస్తుంది, బంపర్ ఆఫ్ బాడీకి. ఆ బాడీ ఏం చేస్తుంది? తీసుకెళ్ళి నేను హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఇప్పుడు నీకెందుకు ఈ రోగం వచ్చిందంటే నిద్ర లేక వచ్చిందని చెప్తాడు డాక్టర్. ఇప్పుడు సంపాదించిందంతా పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టాలి చెప్పండి? హాస్పిటల్కి పెట్టుబడులు పెట్టాలి. చాలామందిని మీరు చూడండి, నిద్ర లేకపోతే ఫైనల్ స్టేజ్ ఏంటి చెప్పినా, మెదడు కూడా సరిగ్గా పని చేయదు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది. నిద్ర లేకపోతే మరొక ప్రాబ్లం ఏంటో తెలుసా? పరాకు మాటలు వచ్చేస్తాయి కొన్నిసార్లు. అంటాం, అదోలా మాట్లాడుతుంటాం, ఇదంటాం, నాకేం చెప్పలేదు నువ్వు అంటాం. అదో రకంగా నిద్ర లేకపోతే ఇంకోటి చెప్పినా ఎక్కువ కోపం వస్తుంది, టెంపర్ వచ్చేస్తుంటుంది, బీపీ వచ్చేస్తుంది. ఆ బీపీ ఎక్కువైపోతే ముందుకు పడిపోతాం. చివరికి ఏమవుతుంది తెలుసా? ప్రాబ్లం తెచ్చి మీద వేసుకుంటాం. బైబిల్ అంటుంది, అడుగడుగునా చెబుతుంది, నీ ఇల్లు కట్టేటప్పుడు దేవుడి సెలవు ఉండాలి. నెక్స్ట్, నీ రెక్కల కష్టం విషయంలో దేవుడి సెలవు ఉండాలి. దేవుడి సెలవు లేకపోతే, నువ్వు ఓవర్గా కష్టపడిపోయి దేవుడి సెలవు లేకపోతే, నువ్వు ఎంత కష్టపడినా దేవుడి సెలవు లేకపోతే, నీ కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే. నువ్వు ఎంత కష్టపడి తిన్నా అది అరగదు. నువ్వు టైంకి నిద్రవు, టైంకి తినవు, టయానికి తినాల్సింది తినవు, టైంకి నిద్రపోవాల్సింది నిద్రపోవు. ఇప్పుడు ఈ అర్ధంగా పనిచేసే ఈ కాలంలో నువ్వు అర్ధహీనముగా, నువ్వు పనికి మాలిన ప్రయాసపడి ఇలా టైంలో తింటే నీ దేహానికి బలం ఇస్తుంది అనుకుంటున్నావా? చాలా ఇబ్బంది అయిపోతుంది, చాలా నష్టాలు అయిపోతాయి. అందుకే కష్టార్జితమైన ఆహారం తినుట వ్యర్థం. ఆయన సెలవు లేకుండా ఇల్లు కట్టినా వ్యర్థం, ఆయన సెలవు లేకుండా చెప్పండి ఆహారం తినుట వ్యర్థం. మమ్మల్ని ఏం చేయమంటారండి అంటే, పనిలోకి వెళ్ళొద్దని చెప్పట్లేదు నేను, వెళ్ళండి, పని చెయ్యండి. ఎంతవరకు కష్టపడాలో చెప్పండి, అంతవరకే కష్టపడండి. 12 గంటలు పగలిచ్చాడు, సోమవారం నుండి శనివారం వరకు నీకు ఒక గ్రాఫ్ ఇచ్చాడు. ఈ 12 గంటలు ఈ వారాంతరం వరకు కష్టపడండి, సాయంత్రం ఇంటికి రండి, ప్రశాంతంగా పిల్లా పాపలతో గడపండి, గుప్పెడి మెతుకులు తినండి, యథార్థంగా కష్టపడండి. నిద్రపోయే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకోండి, దేవునికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెప్పండి. దేవా, నువ్వు కాచి కాపాడవు గనకే ఇంకా నా రెక్కాడుతుంది, నా డొక్కలు నిండుతున్నాయి, నా బిడ్డలు గుప్పిడి మెతుకులు తింటున్నారు, నా భార్య నచ్చిన ఆహారం తినగలుగుతుంది, ఆమెకు కావలసిన సమయానికి ఒక బట్ట నేను కొనగలుగుతున్నాను. చాలామంది ఉన్నారు ప్రభువా, వాళ్ళ పనికి పోదామన్నా వాళ్ళ ఆరోగ్యాలు సహకరించక హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు. నా రెక్కల కష్టాన్ని బలపరచావు, నా భార్యను దీవించావు, నా బిడ్డను దీవించావు, నీ కష్టపడిన కష్టాన్ని నా భార్య పిల్లలతో గుప్పిడి మెతుకులు తినగలుగుతున్నానని కంచం మీద కూర్చే ముందు, అన్నం తినే ముందు ప్రార్థన చేయి, నిద్రలోకి వెళ్ళే ముందు ప్రార్థన చేయి. ఆ ప్రార్థన చేసి, దేవా, యథార్థంగా నువ్వు ఇచ్చిన పగటి వేళ నేను కష్టపడ్డాను, ఇదిగో నువ్వు ఇచ్చిన ప్రశాంతమైన రెస్ట్లోకి వెళ్ళిపోతున్నాను. ఇలా ప్రశాంతంగా నిద్రపోతే దేవుడు ఏం చేస్తాడు? కింది మాట చెప్తున్నాడు చూడండి, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏంటట? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఏమిస్తున్నాడు? అందరూ ఏమన్నారంటే పిల్లల్ని ఇస్తున్నాడు అన్నారు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. టెక్స్ట్ మిస్ అవ్వకూడదు, సందర్భం వదిలేయకూడదు. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడంటే ఏమిస్తున్నాడు? పిల్లల్ని ఇస్తున్నాడు అన్న కాదు, అది కింద మాట. అది తన మా జీవితాలు నీకు అప్పగించేసుకుంటున్నావు. నా భార్య పిల్లలతో నువ్వు ఏర్పాటు చేసిన ఈ నిద్రలోనికి నేను వెళ్ళిపోతున్నాను, నీవే నన్ను కాపాడని ఆయనకు ప్రియులుగా ఉండి మనం నిద్రపోతే మనకి ఏ సమయానికి ఎంత బడ్జెట్ కావాలో చెప్పండి, ఆయనే ఇస్తాడట. తన ప్రియులు తన మీద ఆనుకొని నిద్రపోతే తన ప్రియులకి ఎంత కావాలో ఆయనే వారికి ఇస్తాడు. ఇదిగో నీకు ఈ నెలకి ఎంత బడ్జెట్ కావాలో ఆయన ఇస్తాడు.
అంతేగాని నీకు ఆయన మీద నమ్మకం లేనట్టు బయటికి పోయి రాత్రి కష్టపడి పగలు కష్టపడి మరీ దేవుడని గాల్లో దీపం పెడతామంటే దేవుడు అంటాడు తెలుసా, అని నేను దీపం ఎవడెట్టమన్నాడు అని అడుగుతాడు ఆయన. గుర్తుపెట్టుకో, నీకు పగలిచ్చానుగా కష్టపడు, రాత్రి ఇచ్చానుగా రెస్ట్ తీసుకో, రెండింటి మధ్య ఊగిసినాడు దేనికి? నువ్వు కష్టపడి నాకు ఒక ప్రార్థన చేసి నిద్రపో, నీకు 100 రూపాయల్లో కూడా నేను తృప్తినిస్తాను. కానీ మనం ఎలా అంటోని చెప్పినా, తృప్తి లేని జీవితాలు మనకి కావాలి 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 కావాలి, తెచ్చేసుకోవాలి, దాచేసుకోవాలి, పోగేసుకోవాలని ఆ వ్యాపారం, ఈ దొంగ వ్యాపారం, ఆండిత్తి మీద 10 రూపాయలు తెచ్చాడు, ఎక్కడికి పోవడం, అది పోవడం, ఇది పోవడం, ఇవన్నీ తెచ్చి సుఖపడతారనుకుంటున్నారా? అడ్డగోలు లంచాలు తీసుకుని ఎంప్లాయీస్ బాగుపడుతున్నారు అనుకుంటారు. చూడండి ఆ ఎండ్ ఆఫ్ లైఫ్ ఎలా ఉంటుందో. దొంగ వ్యాపారాలు, సారా వ్యాపారాలు, దుర్వ్యాపారాలు చేసిన వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో వెళ్ళి చూడండి. వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎన్ని రోగాల చేతి ఇంట్లో ఏడుస్తారు. అన్యాయంగా ఒకరి దగ్గర మోసం చేసి ఆ పాలసీ ఈ పాలసీ అని లాగేస్తున్నాడు. చివరికి వాడు ఎంత సింపుల్ గుట్లు దొరికే పరిస్థితి వాడికి ఎలా వస్తుంది చూడండి. మీరు బయటికి పోయి యథార్థంగా కష్టపడు, యథార్థంగా జీవించు. ఎంతవరకు కష్టపడాలి అంతవరకు కష్టపడు. దేవా, ఇదిగో అబద్ధం కానీ, దొంగతనం కానీ, దొంగ పని కానీ, పని దొంగగా కానీ నేను లేక, నీవు నాకు ఇచ్చిన అది కూలి పని అయినా, చిన్న ఉద్యోగమైనా కష్టపడ్డాను. ఇచ్చిన టైంలో కష్టపడ్డాను, ఇచ్చిన టైంలో రెస్ట్లోకి వెళ్తున్నాను. మిగిలినదంతా నీకు ప్రార్థన చేసి నీకు అప్పగిస్తున్నాను. నా జీవితం నీ చేతుల్లో పెడుతుందంటే దేవుడు అంటాడట, వెరీ గుడ్ మై సన్, నేను బ్లెస్ చేస్తున్నాను అంటాడు. మీరు వెళ్ళి చూడండి. బయటికి వెళ్ళి నెలకి 60 ఏళ్ళు తెచ్చుకున్న వాళ్ళ జీవితాల్లో సుఖాలు లేవు. నెలకి 3000 ఆ ఇంటికాడ పాస్ పని చేసి బతికి ప్రార్థనకి వెళ్ళి వచ్చేస్తున్న ఆవిడ ఇల్లు చూడండి ఎంత ఆనందంగా ఉంటుందో. నెలకి 60,000 తెచ్చుకున్న వాళ్ళ జీవితంలో ఆనందం లేదు. 6,000 తెచ్చుకున్న వాళ్ళ జీవితాలు ఎంత ఆనందంగా ఉంటాయో చూడండి. 1,00,000 రూపాయల శాలరీ తెచ్చుకున్న వాళ్ళ ఇంట్లో ఆనందాలు లేవు. నేను అడుగుతున్నాను, రోజుకి 150 రూపాయలు తెచ్చుకున్న వాళ్ళ ఇల్లు చూడండి ఎంత ఆనందంగా ఉంటారో. కష్టార్జితమైన ఆహారం తినడం కూడా దేవుడిచ్చిన సెలవే తెలుసా. ఇదే మాట అలా ఉంచండి. ఒక్కసారి ప్రసంగి గ్రంథానికి రండి. ఈయనే రాశాడు ఆ మాట. ప్రసంగి గ్రంథము 2వ అధ్యాయం 25వ వచనం చూడండి. 2వ అధ్యాయం 25వ వచనం. ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవనికి సాధ్యము? ఎవరు సెలవు ఉండాలట? భోజనము చేయుట అంటే మన కంచం ముందు కూర్చొని గుప్పడి మెతుకులు తినాలి అంటే ఎవరు పర్మిషన్ ఇవ్వాలట? దేవుడు పర్మిషన్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు ఎవరు భోజనం చేసినా దేవుడు పర్మిషన్ ఇస్తేనే చేయాలంటే, అవును, ఆయన పర్మిషన్ లేకుండా ఎవడో గుప్పెడి మెతుకులు తినలేడు. తింటే అరగదు, తింటే డ్యామల గేట్ ఎత్తేస్తాయి. డ్యామ్ అంటే ఏంటని అడగండి, ఏమవుద్ది? నేను అడుగుతున్నాను. మీరు చాలామంది మీరు చూడండి, మనకు వీడియో వచ్చింది. రెస్టారెంట్కి వెళ్ళాడు, ఆయన చాలా సీనియర్ ఎంప్లాయీ. అయినా రెస్టారెంట్కి వెళ్ళాడు, తన జూనియర్స్ అందరిని తీసుకెళ్ళాడు. ఐఫోన్ వాడుతున్నాడు, టకటక మెసేజ్, అక్కడ కూడా ఉద్యోగం చేసేస్తున్నాడు. కూర్చున్నాడు, ఒక మంచి బిర్యానీ ఆర్డర్ ఇచ్చాడు. బిర్యానీ ఇలా తెచ్చాడు, ఇలా సర్వీస్ చేస్తున్నాడు సర్వెంట్. ఇలా సర్వీస్ చేస్తుండగా ఆ బిర్యానీ బౌల్ మీద ముందుకు పడి చచ్చిపోయాడు. బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకున్నాడు, చక్కటి శాలరీ ఉంది, జ్ఞానం ఉంది. కూర్చొని ఇలా మెతుకులు తిందామనుకున్న సమయానికి అదే టేబుల్ మీద ముందుకు పడి చచ్చిపోయాడు. మీరు చూడండి, వీడియోలు తిరుగుతున్నాయి. ఆయన సెలవు ఉండాలా? భోజనం చేయాలంటే ఆయన సెలవు ఉండాలి. ఆయన సెలవు లేకుండా భోజనం చేస్తే మనకు తృప్తి ఉండదంటే తృప్తి ఉండదు. ఆ 147వ కీర్తనలు అంటాడు, ఇదిగో మంచి గోధుమలతో నన్ను తృప్తిపరిచావు. మంచి గోధుమలు అంటే మంచి ఆహారంతో నాకు తృప్తినిచ్చావు. అంటే ఆహారం తిని బాగుంది అన్న ఫీలింగ్ రావాలన్న ఫీలింగ్ ఎవరు ఇవ్వాలంట? మనం ఏమనుకుంటాం? ఈరోజు మా ఆవిడ మటన్ బాగా వండిందండి అనుకుంటాం. మనం ఏమనుకుంటాం? ఫ్రై బాగా చేసేది, కరివేపాకు కరెక్ట్గా వేసేది అన్నాడు. నేను అడుగుతున్నాను, మీ ఆవిడ బాగా వండడం వల్ల కాదు అయ్యా. మరి కొంతమంది అనుకుంటారు, మాంసముడు మంచిగా చిన్న ముక్కలు కొట్టాడంట. దుకాణవాడు కాదు అయ్యా. దుకాణవాడు చిన్న ముక్కలు కొట్టడం వలన, మీ ఆవిడ మంచిగా యూట్యూబ్లో చూసి వండడం వలన ఆ టేస్ట్ రాలేదు. అడుగుతున్నాను, ఒకవేళ అంత బాగా వండినా ఆవిడ మంచి కర్రీ చేసి ముందెట్టినప్పుడు నీకు తేనుపులు వచ్చేస్తున్నాయి అనుకో, ఏం చేస్తావు? పెట్టిన వెంటనే అండి ఈరోజు స్పెషల్గా వండానండి, తినండి, కరివేపాకులు అన్నీ కలిపాను కానీ ఓ అన్నాడు అనుకోండి, ఏమవుతాడండి? ఇది ఎంత బాగుంటుంది అలా తేనుపులు ఎట్టి నీకు అందా? నేను అడుగుతున్నాను,
కూర వండుకోవడం గొప్ప కాదు, కూర తెచ్చుకోవడం గొప్ప కాదు, కూర ఎదురుగా పెట్టుకోవడం గొప్ప కాదు, అది తిని అది అరగడం గొప్ప సంగతి. ఇదంతా ఎవరిస్తారట? దేవుడు. గుర్తుపెట్టుకో, దేవుడే సెలవు ఇవ్వాలంటే దేవుడు సెలవు లేకుండా ఒక బిర్యానీ కూడా మనం తినలేమా? తినలేము. మీరు బయటికి వెళ్ళి చూడండి, తింటున్నారేమో, తినలేరు. డాక్టర్ గారు చెప్పారు, ఇదిగో నీకు షుగర్ వచ్చింది, ఏది పడితే అది తినకు అన్నారట. అంటే లడ్డు కూడా తినకూడదా అన్నాడంట. లడ్డు తింటే పోతావు అన్నారట. విషయం ఏంటి చెప్పిన, ఆడికి నిజానికి స్వీట్ల మీద ఆశ లేదు. డాక్టర్ గారు తినొద్దు లడ్డు అనగానే ఆ రోజు నుంచి లడ్డు తినాలని ఆశ ఎక్కువైపోయింది. నేను అడుగుతున్నాను, అన్ని డబ్బులు ఉన్నాయి, ఒక లడ్డు తినలేకపోతే నేను అడుగుతున్నాను, ఇంకెందుకంటే జీవితం? ఒక వండుకున్న బిర్యానీ తినకపోతే ఇంకెందుకంటే జీవితం? చాలు 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 చాలా అంట. మనకండి ఫంక్షన్కి వెళ్తాం, మధ్యాహ్నం బిర్యానీ తింటాం, కవర్లు వేసుకుని తింటాం, నైట్కి తింటాం, మిగిలిపోతే పొద్దున్న తింటాం, ఎన్నిసార్లు తినమో తినేస్తాం. నేను అడుగుతున్నాను, ఇలా తినేసి ఎలా ఉండగలుగుతున్నారంటే మా దేవుడిని బట్టి అలా ఉండగలుగుతున్నాం. అది మన బ్లెస్సింగ్. గుర్తుపెట్టుకోండి. వాళ్ళు 3 సార్లు తినమని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు వాళ్ళని. మధ్యాహ్నం తిన్నాడండి, ఎందుకంటే ఈయనకి ఒక ఆయన ఉన్నాడండో, పేరు అడగండి. ఒక ఆయన ఎందుకు చనిపోయి తెలుసా? చాలా సీనియర్, ఎవరేటని అడగండి, రాష్ట్రానికి ఆ రోజుల్లో గొప్పోడు ఆయన. ఆయన ఎందుకు చనిపోయి తెలుసా? ఇంటర్వ్యూ ఇస్తూ ఎందుకు చనిపోయి తెలుసా? పులస కూర, పులస తెలుసు కదా, పులస. మన ఈస్ట్ గోదావరి ఒక ఎమ్మెల్యే పులస కూర పట్టుకెళ్తే మధ్యాహ్నం, సాయంత్రం, ఉదయం గారెలోకి తినేసాడ. పులస కూర తిన్నందుకు స్ట్రోక్ వచ్చి చచ్చిపోయాడు ఆయన. దగ్గరున్నాడు చెప్పాడు, ఎవరన్నా అడగండి. 3 సార్లు తింటే పులస తింటే చచ్చిపోతారంటే పుస్తులం తినమన్నా కానీ పుస్తులమ్మే తిన్నారు, చచ్చిపోయారు. నేను అడుగుతున్నాను, ఈరోజు బయట తింటే ప్రమాదాలు అయిపోతున్నాయి, మనకి రాళ్ళు తింటే అరిగిపోతున్నాయి మనకి. నేను అడుగుతున్నాను, దేవుడు మనకి ఏమి ఇచ్చాడు తెలుసా? గొప్ప దేవుని ఇచ్చాడు, గొప్ప దేవుని. ఇదిగో నువ్వు ఎంత కష్టపడాలో అంత కష్టపడు, మిగిలిన నేను చూసుకుంటాను. నీ ఆరోగ్యమా నేను చూసుకుంటాను, నీ ఔష నేను చూసుకుంటాను, నీ హౌస్కి నీ ఫ్యామిలీకి సెక్యూరిటీయా నేను చూసుకుంటాను. కానీ నువ్వు ఒక పని చేయి, నా సెలవు కొరకు నువ్వు ఎదురు చూడు, నా పర్మిషన్ కొరకు నువ్వు ప్రేయర్ చేయి. మంచి ఇల్లు కట్టుకో, ప్రేయర్ చేసి కట్టుకో, బ్లెస్ చేస్తా. నువ్వు కాపలా పెట్టుకుంటావో, సీసీ కెమెరాలు పెట్టుకుంటావు, ఎన్నంటే పెట్టుకో, కానీ నిన్ను నీ భార్య పిల్లల్ని కాపాడేది నేనున్నానని నన్ను మర్చిపోకు, నీ కుటుంబాన్ని కాపాడుతా. చాలామంది పిల్లలు బయటికి వెళ్తున్నారు, స్కూల్కి వెళ్ళి చూడండి, స్కూల్కి వెళ్తున్నారు, వస్తూ వస్తూ ప్రమాదాలకు గురై చచ్చిపోతున్నారు. మన పిల్లలు బంతుల్లా తిరుగుతున్నారు, మన పిల్లలు చక్కగా చంగుమని ఆడుకుంటున్నారు మన పిల్లలు. నేను అడుగుతున్నాను, మన పిల్లలు మన కళ్ళ ముందు అలా తిరుగుతున్నారంటే ఎవరు కాపాడారు? స్కూల్ టీచర్ కాపాడింది అనుకుంటున్నారా? ఆటో డ్రైవర్ క్షేమంగా తీసుకొచ్చాడు అనుకుంటున్నారా? మన పిల్లలు మన కళ్ళ ముందు కాపాడారు. చాలామంది భర్తలు బయటికి వెళ్తున్నారు, మీరు చూడండి, అనతి కాలంలోనే యాక్సిడెంట్ అయి చచ్చిపోతున్నారు. నీ యజమాని నీ కళ్ళ ముందు కనబడుతున్నాడంటే, ఇన్నిసార్లు రోడ్డు మీదకి వెళ్ళి క్షేమంగా నీ యజమాని ఇంటికి వస్తున్నాడంటే, నీ యజమాన్ని కాపాడుతున్నది ఎవరు చెప్పు? నువ్వు నమ్మిన దేవుడు. నీ పిల్లల్ని కాపాడుతున్నది ఎవరు చెప్పు? నువ్వు నమ్మిన దేవుడు. నీ కుటుంబాన్ని కాపాడుతున్నది ఎవరు చెప్పు? నువ్వు నమ్మిన దేవుడు. నువ్వు తిన్న తర్వాత నీకు ఆహారం ఏమాత్రం తేడా చేయకుండా నేను కాపాడుతున్నది ఎవరు చెప్పు? దేవుడు. కొన్ని ఫుడ్ కొన్ని కలిపి తినకూడదండి. నాకు చెప్పుడు ఆశ్చర్యంగా ఉంటుంది, సైన్స్ ఇప్పుడు చెప్తుంది చేపల కూరలో పెరుగన్నం తినకూడదని. ఎన్నిసార్లు తినలేదని మనం? చేపలు నంచుకుని మరి తినేసాం, పెరిగేసుకుని గంజానంలో ఉదయం మనకి చద్దనంలో పెరిగేసుకుని అందులో గుప్పి చేపలు వేసుకుని ఎన్నిసార్లు తినలేదని మనకి. ఇప్పుడంటే మెలకు వచ్చింది మనకి. ఇన్నిసార్లు చేపల కూరలో పెరుగన్నం కలుపుకుని తినే మరి మనకి ఏం అవ్వలేదంటే అవ్వలేదు. అదే బ్లెస్సింగ్, గుర్తుపెట్టుకోండి. పొట్లకాయలో కోడిగుడ్డు కలిపి తిన ఎన్నిసార్లు తినేసాను నాకే తెలియదు. అడుగుతుంది, ఈరోజు తెలిస్తే మనకి అది తినకూడదు. చిన్నప్పటి నుంచి కొన్ని కలిపి తినకూడదు. ఎన్ని తింటున్నామండి? మన కష్టార్జితాన్ని దీవించేది ఆయనే, మన ఆహారాన్ని దీవించేది ఆయనే. ఆయన సెలవు లేకుండా తినగలిగిన వాడెవడు చెప్పండి? ఫుడ్ పాయిజన్ అయ్యి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఫుడ్ పాయిజన్ అయ్యి విపరీతమైన బాధలకు గురైపోయిన వాళ్ళు ఉన్నారు తెలుసా? ఈరోజు మనం టైం లేదు, ఒక పాడు లేదు, ఒక పద్ధతి లేదు. మొన్న ఎవరో స్పీకర్ చెప్తుంటే విన్నాను, మటన్ తిన్నప్పుడు చికెన్ తినకూడదట, చికెన్ తిన్నప్పుడు మటన్ తినకూడదట. ఇది అడగాలంటే 7 గంటలు పడుతుందట, అది అరగాలంటే 14 గంటలు పడుతుందట. మనం ఏం చేస్తాం? 2 కలిపి తింటాం, ఎన్ని గంటలు పడుతుంది?
మళ్ళీ ఆ రెండు అరగడమే కష్టమంటే మళ్ళీ దానికి ఒక ట్రోకర్ ఇస్తాం మనం. ఏంటి? థమ్సప్. ఏమైపోవాలి? నీ జీర్ణ ఎప్పుడో కనబడిపోయి చచ్చిపోవాలి నువ్వు. ఇన్ని చేస్తున్న నీ సర్కిల్ ఇంకా నీ మిషన్ అలా రన్ అవుతుందంటే ఎవరు దీవిస్తున్నారు చెప్పు? దేవుడు. సొలొమోను ఏం చెప్తున్నాడు? ఆయనకి చాలా భోజనం బల్ల ఉండదట. ఆయన భోజనం బల్ల మీ చరిత్రలో చదవండి. పెద్ద భోజనం బల్ల ఉండదట. ఆ చివరి నుంచి చివరి వరకు అన్ని ఐటమ్సే. కానీ ఆయన సరిగా తినేవాడు కాదట. ఎందుకు? ఆయన భోజనం మీద లేదు ఆయనకి. అందుకే ఒక మాట రాసుకున్నాడు, ఆయన సెలవు లేకుండా మన కళ్ళ ముందు ఎన్ని ఐటమ్స్ పెట్టుకున్నా అది తినాలనుకోవడం వ్యర్థ ప్రయత్నం, ప్రమాదం. ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఇల్లు కట్టుకోవాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ కాయవారు మనకి కాపలా కాయాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. నెక్స్ట్ మనం తినిన ఆహారం సుఖముగా మనకి జీర్ణ వ్యవస్థలోకి అది కలిసిపోవాలంటే ఆయన పర్మిషన్ ఇవ్వాలి. ఇప్పుడు చెప్తున్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. కష్టపడతారు. మీకు ఉదాహరణ చెప్తాను వినండి. రాజమండ్రిలో క్రైమ్ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్నప్పుడు పుష్కర్ ఘాట్ రూట్ ఉంటుంది. ఈ పుష్కర్ ఘాట్ రూట్లో టెంపుల్స్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్స్ అంటే ఈ గోదావరి గొట్టు మీద ఈ టెంపుల్స్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు ఎప్పటి నుండో భిక్షాటన చేస్తున్నాడు ఒక ఆయన. సడన్గా రోజు చచ్చిపోయాడు. వాటిని అన్నోన్ బాడీస్ అంటారు. వాటిని పోలీసులు వెళ్ళారు. ఎందుకంటే పోలీసులు రికవరీ చేసుకోవాలి బాడీని. స్థానిక ఎవరైతే ఆ పంచాయతీ విఆర్ఓ ఎవరైతే ఉన్నారని పిలిపించాలి. ఎంఆర్ఓ నోటీసులో పెట్టాలి అన్నోన్ బాడీ అని. ఎందుకంటే బాడీని ఎలా పడితే అలా తీసుకెళ్ళకూడదు. ఇలా తీసుకెళ్ళినప్పుడు ఏమైనా అడ్రస్ దొరుకుతుందేమో, పెద్ద ఆయన కొంచెం డిగ్నిటీగా ఉన్నాడు అని చెక్ చేస్తే ఆ స్వామీజీ దగ్గర ఎప్పటి నుంచో అడుక్కుంటున్నాడు. ఆయనకి ఏ అడ్రస్ దొరకలేదు. కానీ ఆయన మూటంతా ఇప్పితే ఎంత ఉందో తెలుసు ఆయన దగ్గర డబ్బులు? సుమారు 8 లక్షలు ఉన్నాయి. విషయం ఏంటి తెలుసా? ఆయనకి వెనక ముందు ఎవ్వరు లేరు. అడ్రస్ ఎక్కడుందో కూడా తెలియదు. కొన్ని సంవత్సరాల నుంచి దాస్తున్నాడు. 10 కాగితాలన్నీ వేరేగా పెట్టాడు, 100 కాగితాలన్నీ వేరేగా పెట్టాడు. విషయం ఏంటో తెలుసా? ఆ రోజుల్లో 2000 కాగితాలు ఉంటాయి, అవి కూడా వేరేగా పెట్టాడు. ఏ కాగితాలు ఆడు దూరంగా పెట్టాడు. అలా 8 లక్షలు ఆ సంచిలో ఎదుగుతుంది. అందరూ ఏముంది ఆ సంచిలో, మాసిపోయిన వస్త్రాలు అనుకుంటాం. కానీ చెక్ చేస్తే 8 లక్షలు ఉన్నాయి. విషయం ఏంటో తెలుసా? ఇంత దాశాడు. పదులు వేసిన పదులు ఖర్చు పెట్టుకోకుండా దాశాడు. ఎంత డబ్బున్నా అడుక్కుంటూనే ఉన్నాడు. ఈ డబ్బంతా ముఖం తెలియని వాళ్ళ చేతుల్లో పెట్టి చచ్చిపోయాడు. వ్యర్థమే అన్నాడు. ఇలాంటి వారి కొరకు ఈ ప్రసంగి ఏమని రాశాడు చూడండి ఒకసారి. అదే ప్రసంగి గ్రంథం 4వ అధ్యాయం 7-8 వచనాలు చూడండి. వ్యర్థమైనది మరొకటి, ఒంటరిగాడికి ఎవరు లేడు, భార్య లేదు, పిల్లలు లేరు, వాడికి ఎవరు లేరు. ఒంటరిగా ఉన్న ఒకడు కలడు, వాడికి జతగాడు లేడు, ఆడికి ఫ్రెండ్ కూడా లేడట, ఆడి కొడుకు లేడట, జీవిత భాగస్వామి లేదట, ఎవరు లేరట. వీడెవడు? ఒంటరోడు. సహోదరుడు లేడు. అతని కన్ను ఐశ్వర్యం చేత తృప్తి పొందదు, అతడు సుఖమన్నది ఎరగక ఎవరి నిమిత్తము కష్టపడుచున్నానని అనుకొనడు. అది కూడా వ్యర్థమే. ఏమన్నాడు చెప్పండి? కష్టపడ్డాడు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ అడుక్కు తినే ఆయనకి రెఫరెన్స్ సూట్ అవ్వలేదా? ముంబైలో చనిపోయాడు ఒక ఆయన. ఆ చనిపోయిన ఆయన కూడా అడుక్కున్న ఆయనే. ఆ ముంబైలో చనిపోయిన ఆయన మళ్ళీ పోలీసులు చెక్ చేస్తే ఆయన దగ్గర ఎంత దొరికిందో తెలిసి ఈసారి 2 కోట్లు. మీరు చూడండి, ఇంకా వార్తలు ఉన్నాయి. లేడు, కొడుకు లేదు, భార్య లేదు, కూతురు లేదు, ఎవ్వరు లేరు. ఎంత డబ్బు సంపాదించాడు. చివరికి 2 కోట్లు సంపాదించి ఎవరికో ముఖం తెలియని చేతిలో పెట్టాడు. ఇప్పుడు ఆ 2 కోట్లు ఏమవుతాయి? ఏమో వెళ్తే గవర్నమెంట్ దగ్గరికి వెళ్తాయి. ఈ లోపు ఏమైనా సైడ్ అయితే సైడ్ అయిపోతాయి. కనీసం తినలేదు, కనీసం ఏది తాగలేదు, నచ్చిన బట్ట కొనుక్కోలేదు, ఏ రోజు సుఖంగా ఉండలేదు. ఆ కన్నుకి తృప్తి దొరకలేదట. దాసి ఏమైపోయారు. మీరు బయటికి వెళ్ళి మీరు చూడండి, చాలామంది ఇదే. అడుక్కు తిన్నవాడికి ఆడికి తృప్తి లేదు. ఈరోజు జడ్జాగా బతుకుతున్నవాడికి కూడా తృప్తి లేదు.
దాచేస్తారు. ఇదే ప్రసంగిలో ఉంటుంది మాట, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. ఆయన ఏమని మాట్లాడో తెలుసా? అరే, నువ్వు తల్లి గర్భం నుంచి వస్తున్నప్పుడు ఏమీ పట్టుకెళ్ళుకోలేదు, నువ్వు తల్లి గర్భం ఏమీ తేలేదు, తల్లి గర్భంలో మళ్ళీ నువ్వు చనిపోయి వెళ్ళిపోతున్నప్పుడు ఈ భూమి నుంచి ఏమీ పట్టుకెళ్ళలేదంటాడు 2వ అధ్యాయంలో. అంటే ఇక్కడ తెచ్చేది లేదు, పట్టుకెళ్ళిపోయలేదు. కానీ ఈ మధ్యలో మనం ఎంత ఫీల్ అయిపోతాం చెప్పండి? దాసేయాలి. ఈ తాత్కాలికమైన ఈ పిరుడు కొరకు, ఈ కన్ను తృప్తి కొరకు ఎంత ఫీల్ అవుతామో, దాని కొరకు ఎంత ఆశపడతామో. కానీ కీర్తనలు అంటున్నాడు ఆయన, నీ కష్టార్జితం ఆయన సెలవు లేకుండా ఎంత దాసినా వ్యర్థమే. నువ్వు ఎంత బాగా ఇల్లు కట్టుకున్నా వ్యర్థమే. నువ్వు ఎంతమంది బాడీ గార్డ్స్ని పెట్టుకున్నా వ్యర్థమే. నెక్స్ట్, ఆయన సెలవు లేకుండా నిద్రపోవాలనుకోవడం కూడా అర్థమే. అంటే దాని అర్థం ఏంటి అంటే, ఆయన సెలవు కూడా ఉండాలి నిద్ర కంటే. దేవుడిచ్చిన తన పిల్లలకి దేవుడిచ్చిన గొప్ప బహుమానంలో ఒక బహుమానం ఏంటో తెలుసా? నిద్ర అవడం. అది కూడా బహుమానం అంటే బహుమానమే. మీరు వెళ్ళి చూడండి, మెడికల్ షాపుల్లో అడగండి, ఎంతమంది నిద్ర ట్యాబ్లెట్లు ఎట్టుకెళ్తారు, వెళ్ళి చూడండి కావాలి. ఎంతమందో దేవుడిచ్చిన గొప్ప బహుమానంలో ఒక బహుమానం టయానికి నిద్రపోవడం. నీకు టైంకి నిద్ర రావట్లేదు, నీకు రోగం ఉంది గుర్తుపెట్టుకో. నీకు నిద్ర పట్టలేదు, నీకు రోగం ఉంది గుర్తుపెట్టుకో. నీకు టైంకి నిద్రపోతున్నావు అంటే ఈసారి నిద్రపోయే ముందు ప్రైజ్ ద లార్డ్ మై లార్డ్, నాకు చక్కటి నిద్ర అనుగ్రహిస్తున్నందుకు నీకు స్తుతులు కలుగును గాక. నిద్ర ఆయన్ని జ్ఞాపకం చేసుకుని నిద్రపోతే ఏమవుతాం? ఇంకా లేగో. మీరు చూడండి, నిద్ర చేసుకుని లేరండి. లెగుతాడు అనుకున్నాడు, ఇంకా లేగలేదు, ఇంకా అయిపోయాడు. ఇంకా నిద్రలో చనిపోయి ఎంతమంది ఉన్నారని అడుగుతున్నాను. బైబిల్ చెప్తుంది ప్రశాంతంగా నిద్రపో. 4 పాయింట్స్ చెప్పాడు. 1 హౌస్, 2 సెక్యూరిటీ, 3 ఫైనాన్స్, 4 ప్రశాంతమైన చెప్పండి స్లీపింగ్, నిద్ర. ఇప్పుడు కిందకు వస్తున్నాడు చూడండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము, ఆయన ఇచ్చు బహుమానం. ఇక్కడ కుమారులను రాశారు కానీ ఇబ్రూలు అలా లేదు. చిల్డ్రన్స్ అన్నది పిల్లలు ఎవరు అనుగ్రహించే స్వాస్థ్యం అంట? యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యం అంటే ఇల్లు అనేది స్వాస్థ్యమా కాదా? చెప్పండి. మన చుట్టూ బలగాలు ఉండడం అనేది ఒక స్వాస్థ్యమా కాదా? మనకి ఆస్తులు ఉండడం స్వాస్థ్యమా కాదా? అంటే భూములు, ఇల్లు, మనుషులు ఇవన్నీ స్వాస్థ్యాలైతే వీటన్నిటికన్నా గొప్ప స్వాస్థ్యం ఏంటి చెప్పండి? పిల్లలు. గుర్తుపెట్టుకో. చాలామంది, దేవా మాకు అది లేదు ప్రభువా, ఇది లేదు ప్రభు. దేవుడు అంటున్నారే, అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఇచ్చాను. ఆ ఆస్తి ఏంటో తెలుసా? కదిలే ఆస్తి. నీ పిల్లలే గొప్ప ఆస్తి. నీ పిల్లలే గొప్ప ఆస్తి. మీకు చరిత్ర తెలియాలి అంటే పిల్లలు ఎలా ఆస్తి అంటే, పూర్వం ఇశ్రాయేలుకి యెహోషువ భూభాగాలు పంచిచ్చాడు. మీకు తెలుసుగా చరిత్ర? తెలుసా తెలీదా? వీళ్ళ ఐగుప్తు నుంచి వచ్చినప్పుడు వీళ్ళ కానాను భూభాగంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి భూభాగాలు, స్వాస్థ్యాలు పంచిచ్చాడు. ఎవరు? యెహోషువ. ఈ భూభాగాలు పంచిచ్చిన తర్వాత వాటిని పిత్రాచారం ప్రకారం వచ్చిన భూములు అంటారు. ఆ భూములు కాపాడాలి అంటే, ఇప్పుడు దేవుడు నాకు భూమి ఇచ్చాడు అనుకోండి, యెహోషువ కాలంలో దేవుడు నాకు భూమి ఇస్తే నా భూమిని కాపాడాలంటే నాకు పిల్లలు పుట్టాలి. నా పిల్లల భూమిని కాపాడాలంటే వాళ్ళకి పిల్లలు పుట్టాలి. అలా పిల్లలు పుడితే ఈ స్వాస్థ్యమైన వాగ్దాన భూభాగం అలా ఒకరి తరానికి ఒకరికి వెళుతుంది. భయంకరమైన విషయం ఏంటో తెలుసా? ఒకవేళ పిల్లలే పుట్టలేదనుకోండి, నా భూమి ఏమవుతుందో తెలుసా? నాకు వయసు అయిన తర్వాత, నా కాళ్ళు చేతులు వంగిపోయిన తర్వాత దేవుడిచ్చిన ఆస్తిని ముక్కు ముఖం తెలియనోడు ఏం చేస్తాడు చెప్పండి? లాగేసుకుంటారు. ఈరోజు లాగేసుకోవట్లేదా? నీకు వయసు అయిపోతే అడిగి చేతేవాళ్ళు లేకపోతే, నిన్ను అడిగేవాడు, నీకు సెక్యూరిటీ ఎవడైనా లేకపోతే, మనవడు కానీ మనవరాలు కానీ కొడుకు కానీ ఎవ్వరు లేకపోతే, నీకు వయసు అయిపోతే నీ ఇంట్లో పని చేసే పని మనిషే నీ ఆస్తి లాగేసుకుంటుందని తెలుసా? నమ్మగలవా? నిజమిది. ఇలా కోట్ల రూపాయలు సంపాదించేసిన వాళ్ళు ఉన్నారు. అలాగే అడిగిపోతారులేండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఆ రోజుల్లో పిల్లల్ని ఎందుకు ఆస్తులు అన్నాడు తెలుసా? ఈ ఆస్తులు నిలబడాలి అంటే చెప్పండి, ఈ ఆస్తులు పుట్టాలన్నాడు. ఆ రోజు యెహోషువ యొక్క ఆస్తులు అంటే యెహోషువ ఇచ్చిన ఆ ఆస్తులు కాపాడబడాలి అంటే పిల్లలు పుట్టాలి.
చరిత్ర ప్రకారం యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము కుమారులు అనుగ్రహిస్తున్నాడు. అదే గొప్ప బహుమానం. పిల్లలు ఇచ్చాడు చూసారా, అది ఆస్తి. పిల్లలు లేకపోతే భూభాగాలు పోతాయి ఆ రోజుల్లో. ఒక మాట మీరు కానీ, తమ్ముడు వర్షం పడింది కానీ నీళ్ళు లేకపోతే చచ్చిపోరలే, వదిలే కూర్చోడు, వెళ్ళిపోను. చెబుతున్న మాట చూడండి, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము యెహోషువ ఇచ్చిన భూభాగాలు కాపాడడానికి ఆ స్వాస్థ్యాల కొరకు కదిలే ఆస్తులుగా పుట్టారట. ఇప్పుడు క్రొత్త నిబంధన మనం పట్టుకున్నాం. ఇప్పుడు మన ఆస్తులు ఎక్కడున్నాయి చెప్పండి? పరలోకపు పట్టణంలో ఉన్నాయి. ఆ పట్టణం ఒకరోజు భూమి మీదకి దిగి రాబోతుంది. పునాదులు కలిగిన పట్టణం అన్నారు. అంటే దేవుడు రక్షణ భాగ్యాన్ని నాకు ఇచ్చాడు. ఈ రక్షణ భాగ్యాన్ని కొనసాగించే జీవితం నాకు ఇచ్చాడు. నేడో రేపో నేను వెళ్ళిపోతాను. ఈ రక్షణ భాగ్యాన్ని మరలా ఎవరు అందుకోవాలి చెప్పండి? నా పిల్లలు అందుకోవాలి. నా పిల్లల దగ్గర నుంచి మళ్ళీ ఆ రక్షణ భాగ్యాన్ని ఎవరు అందుకోవాలి? వాళ్ళ పిల్లలు అందుకోవాలి. అలా జనరేషన్ టు జనరేషన్ ఈ స్వాస్థ్యాన్ని కాపాడడానికే దేవుడు మనకు ఎవరిని ఇచ్చాడట? పిల్లలను అనుగ్రహించాడు. ఇది ఆస్తి అంటే ఈ పిల్లలు మనకి ఎందుకు అనుగ్రహింపబడ్డారు? దేవుడు మనకు ఒక ఆస్తిని ఇచ్చాడు. ఆస్తిని కాపాడడానికే పిల్లల్ని ఇచ్చాడు. ఆ ఆస్తి జోలికి ఎవరైనా వస్తే వాళ్ళు ఫైట్ చేస్తారట. వారు బలవంతుని చేతుల్లో బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొద నింపుకునేవాడు ధన్యుడు. అట్టివారు సిగ్గుపడక గుమ్మముల్లో తమ విరోధులతో వాదించేది. ఆ రోజు వాళ్ళ పితరుల భూభాగాలు ఎవరైనా తీస్తే, ఈ సరుదులు మావి, రూబేను యెహోషువ దగ్గర నుంచి మాకు డాక్యుమెంట్స్ ఉన్నాయి, మా హక్కులు ఇవన్నీ ఆ రోజు ఫైట్ చేసేవారు. ఈరోజు క్రొత్త నిబంధనలు ఉన్నాం. దేని కొరకు ఫైట్ చేయాలంటే మన బిడ్డలు ఎంత ఎత్తుకెదగలో తెలుసా? మనకు దేవుడిచ్చిన ఆయన రాజ్యము, నీతి, ఆయన పౌరుషత్వమైన ఈ రక్షణ భాగ్యం కొరకు అనేకమైన విరోధులు ఈ సొసైటీలో ఉన్నారు. ఈ రక్షణ కాపాడడానికి మన పిల్లలు ఫైట్ చేయడానికి నిలబడాలట. కొట్లాట కాదు, నా మాట ఉద్దేశం అది కాదు. అంటే ఈ రక్షణ అనేది ఎంత ఖచ్చితమైనదో, ఎంత పచ్చినిజమో మన పిల్లలు వివరించేంత ఎత్తుకెళ్ళాలట. నాస్తికులకి సమాధానం చెప్పేలా ఉండాలి, హేతువాదులకి సమాధానం చెప్పేలా ఉండాలి. దేవుడంటే ఎరగని అనేక మంది గొడ్డు ప్రజలకు దేవుడిని ఎందుకు నమ్మాలో వాదించి ఒప్పించేంత స్థితికి వెళ్ళాలి మన పిల్లలు. వెళ్ళారా? తల్లి వస్తేనేమో తండ్రి రాడు, తండ్రి వస్తేనేమో తల్లి రాడు చర్చికి. వీళ్ళిద్దరు వస్తేనేమో పిల్లలు రాడు. వీళ్ళందరూ వచ్చారంటే ఇంకెవరిని చర్చికి రానివ్వరు. వీళ్ళకే పాట ఇవ్వాలి, వీళ్ళకే సంద ఇవ్వాలి, వీళ్ళ పేరే చెప్పాలి. వీళ్ళని పొగడకపోతే చర్చి ఎలా నడుతుందో మేము చూస్తామంట. నేను మళ్ళీ అడుగుతున్నాను, మనకి దేవుడు గొప్ప ఆస్తి ఇచ్చాడు. ఆయన రాజ్యము, నీతి, పౌరుషత్వం. దేవా, ఈ ఆస్తిని కాపాడడానికి నాకు బిడ్డలను ఇచ్చాం. చాలామందికి గొప్ప ధైర్యం ఏంటో తెలుసా? చాలామంది తల్లిదండ్రులు అంటారండి, మాకు బిల్డింగ్స్ లేవండి, మాకు ఎకరాలు లేవండి, మాకు ఏమీ లేవండి, బంతులు లాంటి పిల్లలు ఉన్నారు చాలండి బతికేస్తామంటారు. బంతులు లాంటి పిల్లలు ఉన్నారు చాలండి బతికేస్తామంటారు. ఇలాంటి పిల్లలు మనకు కావాలి. ఇప్పుడు చెప్పండి, అలాంటి పిల్లలు కూడా మనకు రావాలి అంటే ఆ పిల్లలు ఎలా వస్తారు? యెహోవా సెలవివ్వాలి. యెహోవా ఇప్పుడు సెలవిస్తాడు. మన పిల్లల్ని ప్రభు యొక్క బోధలోను చెప్పండి, శిక్షలోను, ఎప్పుడు శిక్షణలోను ఎప్పుడైతే మనం పెంచుతామో మన పిల్లలకి దేవుడు సెలవిస్తాడు. ఈ పిల్లలు విజయాలు అనుగ్రహింపబడునుగాక అని దీవిస్తాడు. మన పిల్లలు అలా ఉన్నారా? నేను అడుగుతున్నాను. మన పిల్లలు తలపోటైపోయారు. మనకి బాగా ఎదిగి పెంచి పెద్ద చేసిన తర్వాత వీళ్ళకి మైనారిటీ తీరాక అన్నారట, మాకు అడ్డు రాకండి, మాకు కానీ అడ్డొచ్చారంటే కేసు ఎడతామన్నారంట. ఎంత గొప్ప బాణాలో నేను అడుగుతున్నాను. బాణము అని పోల్చాడు పిల్లల్ని. ముగించేస్తాను. బాణము అని మన పిల్లల్ని పోల్చాడు. బాణం అంటే బాణం వేయాలి. ఇప్పుడు బాణం అంటే సరిగ్గా శత్రువుని కొట్టాలి. బాణం వేయాలంటే ఏం చేయాలి చెప్పండి? బాణం వేయడం రావాలి. సీరియస్గా చూడకండి. బాణం వేయాలంటే
బాణం వేయడం రావాలి. ఇప్పుడు అడుగుతున్నాను, బాణం ఎవరు వేయాలి? మనమే వేయాలి. మనకి బాణం వేయడం వచ్చా? అలా తిప్పబోయి బాణాన్ని ఎలా తిప్పామనుకోండి, ఎవడు పోతాడు చెప్పండి? మెజారిటీ తల్లిదండ్రులు ఎవరి వాళ్ళు చచ్చిపోతారు చెప్పండి? ఈ బాణాల వల్ల చచ్చిపోతున్నారు. చదువుకోరంటే చదువుకోరు, సరిగా ఉండరంటే ఉండరు. రేపు పొద్దున్న నా కాలు చేయగితే నా పరిస్థితి ఏంటంటే ఏం ఎక్కదు. ఈ సోగ్గాడు అలా తిరుగుతూ ఉంటారు. వీళ్ళందరూ పెద్ద హీరోయిన్లా ఫీల్ అవుతారు. రేపు పొద్దున్న అడుగుతున్నాను, వీళ్ళ పుట్టినందుకు మొత్తం ఆరిపేసి ఈ బాణాల చివరికి కొంపలను ఏం చేస్తున్నారు చెప్పండి? తగలెట్టేస్తున్నారు. అందుకే మన పిల్లల్ని మనం బాణాల్లాగా మనం తయారు చేసినా సరిగ్గా మనం సూట్ చేయడం మనకు రాదు కనుక బలవంతుడు ఉన్నాడు. ఆ బలవంతుడు ఎవరో కాదు, మనం పుట్టించిన దేవుడు. ఆయన చేతుల్లో పెట్టాలి మనం. అందుకే యెషయాలో ఏమని రాశాడు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం, యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూడండి. యెషయా గ్రంథం 49వ అధ్యాయం మొదటి 2 వచనాలు. దూరమున్న జనములారా, నేను గర్భమున పుట్టగానే ఆయన నన్ను జ్ఞాపకము చేసుకొనెను. వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగు పెట్టిన అంబుగా చేసి తన అంబులు పొదలో నన్ను అంటి పెట్టున్నాడు. నన్ను యెషయా గ్రంథం నన్ను అంటున్నాడంటే ఆ 49 అధ్యాయంలో బాణాల్లో నిలబెట్టింది ఎవరు చెప్పండి? దేవుడే. ఆ రోజు ఆ ఇశ్రాయేల్ని బాణాల్లా తయారు చేసింది ఆ దేవుడైతే క్రొత్త నిబంధన ఇశ్రాయేల్ని ఎవరు చెప్పండి? క్రైస్తవులు. అంటే మనము మన పిల్లలు బాణాల్లా ఉండాలి అంటే మనం ఎవరి చేతుల్లోకి ఎవరి అంబులోకి వెళ్ళిపోవాలి చెప్పండి? దేవుని చేతుల్లోకి వెళ్ళాలి. అంటే మన ఇంటి దగ్గర నుంచి కనిన గర్భాల వరకు ప్రతి విషయంలో ఎవరు సెలవు ఉండాలి చెప్పండి? దేవుడు సెలవు ఉండాలి. ఈ కీర్తన ఏం చేసింది చెప్పినా, సరిగ్గా ఇల్లు ఓపెనింగ్ చదువుకున్నాం. ఈ కీర్తన ఏం చేసింది తెలుసా? ఎవరికైనా బెడ్లు పుడితే చదువుకున్నాం. ఇంకెప్పుడు చదవం ఇది. కానీ ఈ కీర్తన ఎప్పుడు చదువుకోవాలి తెలుసా? ఎవ్రీడే యాత్ర కీర్తన చదువుకోవాలి. ఎందుకంటే నీ ఫైనాన్స్, నీ యొక్క ఫ్యామిలీ, నెక్స్ట్ నీ యొక్క సెక్యూరిటీ, నెక్స్ట్ నీ చిల్డ్రన్స్, నెక్స్ట్ నీది ఏదైతే హెల్త్, ప్రతిదీ ఎవ్రీడే కండిషన్లో ఉండాలంటే నీకు జ్ఞాపకం చేసే స్కేల్ ఏంటి చెప్పు? ఈ కీర్తనలు గుర్తుపెట్టుకో. ఇది చదువుకోవాలి. దేవా, ఇదిగో నా ఇంటికి వస్తున్నాను, వెళుతున్నాను, నీ దయ వల్లే వస్తున్నాను, వెళ్తున్నాను. ప్రవ్వా నేను సీసీ కెమెరాలు పెట్టుకున్నాను. ప్రవ్వా నేను సెక్యూరిటీకి చాలా పాలసీలు కడుతున్నాను. అయినను నీ సెలవు లేకపోతే నాకెంత సెక్యూరిటీ ఉన్నా నేను రాలేను. బస్సు ఎక్కేస్తాం, ధైర్యంగా బస్సు ఎక్కేస్తాం. బస్సు అయిన మేము చుట్టమా? ఎలా వస్తున్నావు ఇంటికి? బస్సు అయిన కాపాడాడు కనుక దేవుడు ఇంటికి వస్తుంది. లేదు బస్సు అలా పోద్ది, గోదావరిలో గుర్తెట్టుకో. ఆటో ఎక్కేస్తాం. ఆటో నీకు తెలుసా? అలా దొరుకుతాడు. నడు ఆటోలు అలా కుదురు ఉండదు కొంతమందికి. ముఖం తెలియకుండా ఎక్కేస్తున్నాడు. ఎలా వస్తున్నావు ఇంటికి? దేవుడు కాపాడుతున్నాడు. నీకు తెలియని డ్రైవర్ బస్సు ఎక్కినా నేను తీసుకొస్తున్నాడు, నువ్వు ఆటో ఎక్కినా తీసుకొస్తున్నాడు. చివరికి మీ ఆయన కూడా అంత బాగా డ్రైవింగ్ రాదు, బండి ఎక్కి నీటికి తీసుకొస్తున్నాడు. గుర్తుపెట్టుకో. విషయం ఏంటి తెలుసా? ఆయన్ని కూడా తీసుకొస్తున్నాడు. గుర్తుపెట్టుకో. విషయం ఏంటి తెలుసా? మీ పిల్లలు సైకిల్ తొక్కుతూ రాదు, వెళ్తున్నారు, స్కూల్కి వస్తున్నారు, తీసుకొస్తున్నాడు. గుర్తుపెట్టుకో. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు చెప్పండి? దేవుడే. ఇన్నింటికి చేస్తున్న ప్రభావ మాకు అని అడిగితే దేవుడు అన్నాడు, మిమ్మల్ని కాపాడువాడు కొనక నిద్రపోక మీ వైపు చూస్తున్నాడు కనుక మీరు ఒక పని చేయండి. ఏం చేయం ప్రభు అంటే, నా రాజ్యాన్ని, నీతిని మొదట ఎతకండి. నా రాజ్యాన్ని, నీతిని మొదట ఎతకండి. వీటిని ఎతకండి. ఇల్లు 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 అని జీవితం అంతా ఇంటికి పెట్టకండి. పెట్టుబడి ఇల్లు ఉంటుంది, నువ్వు పోతావు. డబ్బులు 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 అని అకౌంట్ దాయకు. అకౌంట్ ఉంటుంది, చెప్పండి, నువ్వు అందులో ఉంటావు, తీసుకెళ్ళి కప్పెట్టేస్తాడు.
పిల్లలు 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 పుట్టట్లేదు, ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్ళమంటే, అక్కడికి వెళ్ళమంటే, ప్రకృతి వైద్యం అది ఇది అని తిరక్కు. పిల్లలు పుట్టిన తర్వాత మురిసిపోయి వాళ్ళ స్కూల్లో వాళ్ళ ఫీజులు, వాళ్ళకి బట్టలు కొనడం, వాళ్ళకి మురిసిపోయి వాళ్ళకి స్నాక్స్, ఇంకా పిల్లల పెంచడమే జీవితం అంతా, బతుకంతాలకు పెట్టుబడి పెట్టేకు. ఇల్లుంటే ఇంటి చుట్టూ, కష్టం ఉంటే కష్టాల చుట్టూ, అకౌంట్ ఉంటే అకౌంట్ చుట్టూ, ఇక పిల్లలు ఉంటే వాళ్ళని చూసిపోయి వాళ్ళు మురిసిపోయి ఇక జీవితం అంతా పిల్లండి. ఇలా ఉండిపోకు. నేనంటూ ఒకడు ఉన్నానని నా వైపు చూడు. నీకు ఇల్లు ఇచ్చిన వాడిని నేను, కానీ ఇచ్చిన నన్ను మర్చిపోయావు. నీకు ఇల్లు ఎక్కువైపోయింది. నీ కాపలా కాస్తున్న వాడిని నేను, కానీ నీకు సెక్యూరిటీ ఎక్కువైపోయింది. నీ కష్టార్జితాన్ని కాస్తున్నవాడిని నేను, కానీ నన్ను మర్చిపోయావు. నీ డబ్బులు చూసి నువ్వు మురిసిపోతున్నావు. నీకు పిల్లల్ని ఇచ్చింది నేను, కానీ నీ పిల్లల్ని చూసి గొప్పలు చెప్పుకుని మురిసిపోయి నిద్ర అవుతున్నావు. నన్ను మర్చిపోయావు. ఇన్ని బహుమానాలు నీకు ఎందుకు ఇచ్చాను? నేను జ్ఞాపకం ఉంటానని ఇచ్చాను. ఎవరికైనా మనం ఏదైనా బహుమానం ఇస్తే ఎందుకు ఇస్తామండి? ఎందుకు ఇస్తాం? ఆ బహుమానం చూసిన వెంటనే మనం గుర్తొస్తాం, ఇది జేమ్స్ గారు ఇచ్చారని నన్ను గుర్తుపెట్టుకోవాలని. వెళ్ళిన తర్వాత ఏదో నేను టీ తాగుతాను, సోఫా సెట్లో కూర్చున్నప్పుడు సరిగ్గా అది కబోర్డ్లో ఆ మూలన పడేసి ఉండి ఆ బహుమానం నాకే చూపించి ఇది ఎవరు ఇచ్చారు కానండి అన్నాడు అనుకోండి, నాకు ఎలా ఉంటుందండి? టీ అక్కడే పడేసి వచ్చేస్తాను నేను, రాను. నువ్వు నీ టీ, ఆ బహుమానం నేను ఇచ్చాను రా చెప్ప, ఇచ్చే. విలువ లేనప్పుడు ఎందుకురా? నన్ను జ్ఞాపకం పెట్టుకుంటాను ఇచ్చాను. నన్ను నేనే జ్ఞాపకం, నా బహుమానం బట్టి నేనే జ్ఞాపకం లేనప్పుడు నా బహుమానం నీ దగ్గర ఉండడం వేస్ట్. నేను అడుగుతున్న ఈ మాట నేను అనకూడదు. ఇలాగే దేవుడు అనుకుంటే, నీకు ఇల్లు ఇచ్చాను రా మర్చిపోయాను, తీసేస్తానంటే. నీకు బిడ్డలను ఇచ్చానరా, మర్చిపోయి బిడ్డలను తిరుగుతున్నావు, తీసేస్తానంటే. నీకు ఉద్యోగం ఇచ్చానరా, ఉద్యోగమే నీ జీవితం అయిపోయింది, తీసేస్తానంటే. నీకు భార్యనిచ్చి భర్తనిచ్చి మీకు ఎంత సుఖశాంతులు ఇచ్చి నా వైపు చూస్తాను, ప్రశాంతమైన నిద్రనిచ్చాను. ఒక రోజు లేచిన కనీసం ఉదయకాల ప్రార్థనతో మీ జీవితానికి నన్నే మర్చిపోతే తీసేస్తానంటే. ఇన్ని ఇచ్చినా ఈ రోజుకి ఎందుకు ఎదురు చూస్తున్నాడో తెలుసా? ఏదో ఒకరో తెలుసుకుంటావు. ఇలాంటి సభలోనో నీ సేవకుడు ద్వారానో ఎక్కడో దిక్కు నీకు చెప్పించి, దేవా నా చుట్టూ ఇన్ని చేస్తున్నా ప్రవ్వా, ప్రైజ్ ది లార్డ్ మై లార్డ్, నా చుట్టూ ఇన్ని చేస్తున్నా ప్రవ్వా అని నువ్వు ప్రతిరోజు నీ భార్య పిల్లల్ని తీసుకుని ఆయన సన్నిధికి వచ్చి ఆరాధించుకుని వాక్యాన్ని విని, దేవా నీకు మహిమ కలుగును గాకని ఆయన సన్నిధికి వస్తావని ఇన్ని చేస్తే, నువ్వు ఆదివారం కూడా పనికి ఉద్యోగానికి పోతున్నావంటే నేను ఇంటికి రాని అంటావా? చెప్పు. అక్కడే ఆపేయాలా నేను? చెప్పు. నువ్వు ఆదివారం చర్చ్ ఉండదు, ఆదివారం భక్తి ఉండదు, నీకు ఏముండదు. నిన్నెందుకు చేస్తున్నా ప్రభు అంటే, నా రాజ్యాన్ని నీతిని మొదట. అంటే తన ప్రియులుగా మనం ఉండాలి అంటే ఆయన రాజ్యాన్ని నీతిని మనం ఎదిగితే అవన్నీ అనుగ్రహిస్తాడు. ఏవన్నీ? ఇల్లు కావాలా? నేను ఇస్తాను. జగన్ గారు నీకు ఇచ్చేది, జగన్ ద్వారా నేను ఇస్తాను. ఫైనాన్స్ కావాలా? నేను ఇస్తాను. మీ ఆఫీసర్ కాదు నీకు ఇచ్చేది, మీ ఆఫీసర్ ద్వారా నేను ఇస్తాను. హెల్త్ కావాలా? మంచి నిద్ర ఇస్తాను, కంగారు పడుకో, నీకు చక్కటి ఆరోగ్యకరమైన సూత్రం ఇస్తాను. నా రాజ్యాన్ని నీతిని ఎదుకు, ఇవన్నీ ఇస్తాను. మరో విషయం చెప్పిన, కలిసి వచ్చే ఆస్తుల్ని ఇంకా పెంపొందింపజేసే కలిసి వచ్చే బిడ్డలను ఇస్తాను. గుర్తుపెట్టుకో. ఈరోజు నువ్వు ఎక్కడున్నావు, రేపొద్దు నీ పిల్లలు ఇంకా స్థాయికి తీసుకెళ్తారు, ఇంకా బాగుంటారు. నాతో మీరు ఎంత బాగుంటే నేను అంత బాగా దీవిస్తాను అన్న. అందుకే ఒక మాట ఉంది ఫిలిప్పీలకు రాసిన పత్రిక, ఒకసారి చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ముగించుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాలు కలిపి ఉన్నాయి చూడండి. దేనిని గురించి ఫీల్ అయిపోకు. ఇల్లు లేదని ఫీల్ అయిపోకు. అరే మాకు ఎవరు కాపలా కాచేవారు లేరని ఫీల్ అయిపోకు. మా కష్టార్జితం ఎక్కడేసిన గొంగలు అక్కడ ఉందని ఫీల్ అయిపోకు. మా బిడ్డలేంటి ఇలా అయిపోతున్నారని ఫీల్ అయిపోకు. దేనిని గురించి టెన్షన్ అయిపోయి బీపీ తెచ్చుకుని డిప్రెషన్లోకి పోయి సూసైడ్ వైపు చూడకు, నా వైపు చూడు. దేనిని గురించి చింతపడకు. ఇల్లా నేను చూసుకుంటాను, సంపాదన నేను చూసుకుంటాను. దేని గురించి? ఇదిగో మీ చింత యావత్తు నా మీద ఏంటి, మీకు ఎంతవరకు ఏది అవసరమో అంతిస్తాను. మీకు కోట్ల రూపాయలు ఇచ్చేస్తానని అనట్లేదు, మీకు ఏ టైంకి ఏది కావాలో నేను ఇస్తాను. చదవండి, దాన్ని కంటిన్యూ చేయండి. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనలు ఇచ్చారు, హృదయపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయానికి మీ తలంపులకు
కావలి ఉన్నో అన్నిటికన్నా గొప్ప ఆస్తి ఏంటి చెప్పండి? మనకి యేసుక్రీస్తునే గొప్ప ఆస్తిగా ఇచ్చేసాడు. ఇంకేం కావాలి? దేని గురించి టెన్షన్ అవ్వకండి. ఇదిగో మీకు ఇల్లు ఇచ్చా, మీకు వాకిలు ఇచ్చా, పిల్లల్ని అన్నిటిని ఇచ్చా. మీకు నాకు పాపాలకు అడ్డొస్తున్నానని, మీకు నాకు పాపాలు అడ్డొస్తున్నాయని చివరికి నా సుతుడిని కూడా మీకు బలిగా ఇచ్చేసా. అన్నిటికన్నా గొప్ప స్వాస్థ్యమైన సమాధానం ఇచ్చాను మీకు, మీ మనస్సులకి. ఇంకేం కావాలి? మనం ఏం చేస్తాం చెప్పినా, ఇచ్చిన వాటిని చూడడం రాదు మనకి. ఇంకా మాకేమిస్తా ప్రభు అని అడుగుతాడు. దేవుడు రే ఇప్పటికే మీకు చాలా ఇచ్చాను రా, చూడండి రా అని ఆయన బాధపడతాడు. చాలా ఇచ్చాను, ఈ భూమిని కాపాడుతున్నాను, మీ వ్యవస్థని కాపాడుతున్నాను, ఇన్ని నేను చేస్తున్నా, మీకు చూడడం రాదు. ఎప్పుడో చెప్పిన ఒక ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను. సరిగ్గా ఇప్పుడు దీని ముందు ఎలక్షన్ కాకుండా అంతకు ముందు ఎలక్షన్ 2014 జరిగింది. 2014 ఎలక్షన్. 2014 ఎలక్షన్లో సరిగ్గా కొత్త ట్రైనింగ్లో ఉన్నాం మేము. మచిలీపట్నం మా ట్రైనింగ్ సెంటర్. ఈ యొక్క ఏవైతే ఎలక్షన్ ఏదైతే జరుగుతుందో ఆ స్కూల్ చెక్ చేసి ఒక డిపార్ట్మెంట్, దాన్ని ర్యాపిడ్ ఫోర్స్ అంటారు. దాన్ని ర్యాపిడ్ అంటే రావడం, మాట్లాడడం ఏముండదు, ఇంకా ఎవడైనా గుంపు ఉంటే నాకు తగిలించడం. ఆ టీంలో పనిచేస్తున్నా మాకు డిఎస్పీ ఇన్ఛార్జ్. ఈ బాక్సులన్నీ, సెక్యూరిటీ బ్యాలెట్ బాక్సులన్నీ మళ్ళీ అక్కడికి వెళ్ళేంత వరకు మా ఆధీనంలో ఉంటాయన్నమాట ఇవన్నీ. ఇలా వెళుతుండగా డిఎస్పీ గారు లోపల ఉండి, ఈ ఎలక్షన్ వచ్చింది కానీ నిద్ర లేదురా మనకి. ఆయన ఫ్రెండ్ కూర్చున్నాడు, వెనక జీప్లో కూర్చున్నాం, బాధపడుతున్నాను అనమాట. నిద్ర లేదు, ఏమీ లేదు. పండుగ వస్తే మనకు మనశ్శాంతి ఉండదు, ఏం బతుకులు రా. పేరు గవర్నమెంట్ అనే జాబ్ అనే పేరు తప్ప భార్యతో ఉండలేము, పిల్లలతో ఉండలేము. అందరికి పండుగ వస్తే మనకు డ్యూటీ ఉంటుంది, అందరికి ఎలక్షన్ వస్తే మనకి ఇంకా ఎలక్షన్ ఎక్కువైపోతుంది. ఏం ఉద్యోగం అని బాధపడుతూ అలా రోడ్డు మీద అలా వెళ్తుంటే మన మచిలీపట్నం నుంచి ఈ పొలాలు అయితే తగులుతాయి కదండి. ఈ లోపలికి వచ్చినప్పుడు ఈ పెంటపాడు నుంచి మచిలీపట్నం అంతా ఇది ఒక జోన్ అన్నమాట. ఈ ఏరియా నుంచి ఇలా తగిలితే ఆ పొలాలన్నీ చూస్తూ ఆయన ఏమన్నా తెలుసా, ఆ పొలం గొట్ల మీద పని చేసుకుంటున్నారు వాళ్ళు. కొంతమంది వాళ్ళని చూశాను. ఒరే నా యొక్క ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను, జీవితం అంటే ఆల్దరా. చక్కగా ఒక ఎరై తెచ్చుకుంటారు, ఇప్పుడు మెతుకులు ఆ చేలుగొట్ల మీద కూర్చొని తింటారు. చక్కగా తినేసి సాయంత్రం 150-200 పట్టుకుని వెళ్ళిపోతారు. వెళ్ళే ముందు భార్యకి ఏమన్నా నచ్చింది, పిల్లలకి ఏమన్నా నచ్చింది పట్టుకుని వెళ్తారు. సాయంత్రం చక్కగా కూర్చుంటారు, నచ్చిన కూర వండుకుని తింటారు, ప్రశాంతంగా నిద్రపోతారు. జీవితం అంటే వాళ్ళరా. ఆ చేలగొట్ల మీద కూర్చుని అన్నం తింటే ఎంత మంచి జీవితం రా అన్నాడు ఎవరో డిఎస్పీ గారు. చూడండి ఎంత బాగుందో. అలా చక్కగా మంచి గాలి పీల్చుకొని సాయంత్రం 150 తెచ్చుకొని భార్యని చూస్తూ పిల్లల్ని చూస్తూ ఎంతకన్నా జీవితం ఏముందిరా, ఎప్పుడో చూస్తున్నాం ఇంటికి వెళ్ళి. జీవితం అంటే ఆల్దరా. మనం ఎలా అంటాం చెప్పండి? సీలుగుట్ల మీద మనం ఉండి కారులు వెళ్తున్న చూసి జీవితం అంటే చెప్పండి. వాళ్ళకి తిరగలేదంటే చెప్పండి, మనకు అసలు తిరగలేదు. మనకి వాళ్ళే పట్టినారంటే మన జీవితం పోదంటున్నారు, మనమేమంటున్నాం వాళ్ళకిలా ఉంటే బాగున్నాడు. అందుకే దేవుడు ఏమని చెప్పిన, రే మీకు అసలు చూడడం రాదురా, నేనేమి ఇచ్చాను మీకు చూడడం రాదు, తినడం రాదు, కృతజ్ఞత చెప్పడం రాదు. అందుకే మీరు దేని గురించి టెన్షన్ అయిపోకండి, యేసుక్రీస్తులో నుంచి చూడండి. నేను ఎంత ఇచ్చానో మీకు అర్థమవుద్ది. నా కుమారుడి ప్రాణం ఇచ్చాను, ప్రేమను ఎల్లడిపరిచాను మీకు, నా స్వాస్థ్యం మొత్తం మీ చేతిలో పెట్టాను. మీ పిల్లలు మీ ఆస్తి అయితే నా జ్యేష్ఠ కుమారుడు నాకు ఆస్తి, నా ఆస్తిని కూడా తెచ్చి మీకు ఇచ్చేసాను. మీకు ఇల్లు, వాకిలి, సంపాదన, నిద్ర, చివరికి పిల్లలు, చివరికి మీకు ఏమిచ్చాను తెలుసా? నా కదిలే ఆస్తి అయిన, నా స్వాస్థ్యమైన నా సుతిని తెచ్చి ఇదిగో మీకు ఇచ్చేసాను. ఇందులో ప్రేమ మీకు కనబట్టలేదా అన్నాడు ఆయన. ఆ 3:16 అదే సెలవిచ్చాడు ఆయన. ఇదిగో ఇందులో ప్రేమ కనబడుతుంది. ఎన్ని ఇచ్చేసా ప్రభా, సమస్తము నరుడి పాదాల కింద పెట్టావు, అయినా మనకు ఎవరు అర్థం అవ్వట్లేదు చెప్పండి. దేవుడు అర్థం అవ్వట్లేదు. ఈసారి మీరు సభ అయిన తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ఇంట్లోకి వెళుతున్నప్పుడు, మీ ఇంటిని చూసినప్పుడు దేవునికి ప్రైజ్లాడి చెప్పండి. మీ ఇంట్లో లోపలికి వెళ్ళినప్పుడు మీకు ప్రశాంతంగా మీ కుటుంబీకులు మీకు కనబడితే, దేవా ఈ రోజుకి మేమందరం సజీవ లెక్కల్లో ఉన్నామని దేవునికి ప్రైజింగ్ చేయండి. చక్కగా అన్నం తింటున్నారా, అన్నం తినే ముందు ప్రార్థన చేయండి. నిద్రపోతున్నారా, ప్రభా చక్కటి నిద్రిస్తున్నందుకు నీకు స్తుతులు కలిగిన కాకని ప్రార్థన చేయండి. మళ్ళీ నిద్ర లేచిన తర్వాత, దేవా చక్కటి నిద్ర ఇచ్చి మళ్ళీ ఆరోగ్యంతో మమ్మల్ని లేపేపోరు, మళ్ళీ ప్రైజింగ్ చేయండి.
ఇవన్నీ చేస్తే జీవితం బాగుంటుంది. లేదా చివరికి సొలొమోను అన్నాడు, నాకు అన్నీ ఉన్నాయి. సొలొమోను ఏమన్నాడు తెలుసా? మనశ్శాంతి లేదన్నాడు. 1000 మంది భార్యలు ఉన్నారు, 100 ప్యాలెస్లు ఉన్నాయి, కావలసిన సైనికులు ఉన్నారు, కావలసిన భోజనం ఉంది. చివరికి ఆయన జీవితం ఏం లేదు తెలుసా? బంగారు దేవాలయం కట్టిన సొలొమోను బలిపీఠాలు బయలుకి కట్టి మనశ్శాంతి లేకుండా చచ్చిపోయాడు. ఇప్పుడు చెప్పండి, సొలొమోను మనకు ఏం నేర్పించాడు ఈ కీర్తన ద్వారా అంటే, అనుభవాలు చెబుతున్నాడు. ఇల్లుల్లో లేదు సమాధానం, కుమారుల్లో లేదు సమాధానం, అకౌంట్స్లో లేదు సమాధానం. సమాధానం నువ్వు నమ్మిన దేవుళ్ళలో ఉంది. నువ్వు దేవునికి ఎంత దగ్గరగా ఉంటే చెప్పండి అంత బాగుంటుంది. ప్యాలెస్లో లేని సమాధానం, నేను మళ్ళీ చెప్పండి, పాక వేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటాం. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్లో లేని ఆనందం ఒక చిన్న ఇండివిజువల్ సెంట్ హౌస్లో ఎంత ఆనందంగా ఉంటాం. ఎలా ఉండగలుగుతున్నారని బయట వాళ్ళు అడుగుతారు, రే ఇంత చిన్న ఇంట్లో ఇంత చిన్న సంపాదనలో మీరు ఎలా ఉండగలుగుతున్నారంటే వాళ్ళకి చెప్పండి సమాధానం, మా దేవుణ్ణి బట్టి ఉండగలుగుతున్నామని. మా దేవుణ్ణి బట్టి ఉండగలుగుతున్నాం. మీకు అంత ఇల్లున్నా మీకు సుఖం లేదు. మేము ఎంత ఇంట్లో ఎంత ఆనందంగా ఎలా ఉండగలుగుతున్నాం తెలుసా? మా దేవుడిని బట్టి. మా దేవుడు ఇంట్లో సమాధానం ఇచ్చాడు, మా దేవుడు ఇందులో ఆరోగ్యం ఇచ్చాడు, మా దేవుడు మాకు చక్కటి బిడ్డలను ఇచ్చాడు, మా దేవుడు మాకు ఆదివారం అయ్యేసరికి ఒక ప్రసంగికుడి నోట వాక్య రూపంలో ప్రతి వారం మాకు దర్శనమిస్తాడు. మా జీవితం మాకు జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు చెప్పండి, 120వ కీర్తన నీకు ఏం చెప్తుందో తెలుసా? రే ఏదో రోజు వెళ్ళిపోతావురా. యాత్ర అంటే ఏంటి చెప్పండి? శవయాత్ర, చివరయాత్ర, అంతిమ యాత్ర. పాదయాత్ర కాదు ఇది, అంతిమ యాత్ర. ఆ యాత్రలో ఏదో రోజు వెళ్ళిపోతావు. ఈ యాత్ర వెళ్ళిపోతావన్న సంగతి నువ్వు దేన్ని బట్టి మర్చిపోతున్నావు తెలుసా? ఈ యాత్ర ఉందన్న సంగతి నువ్వు దేన్ని బట్టి మర్చిపోతున్నావు అంటే, నీ ఇల్లు కట్టుకోవడంలోనే యాత్ర మర్చిపోతున్నావు, నీ కాపలానంలో యాత్ర మర్చిపోతున్నావు, నీ కష్టార్జితంలో యాత్ర మర్చిపోతున్నావు, నీ పిల్లల్ని పెంచడంలో యాత్ర మర్చిపోతున్నావు. కానీ నువ్వు మర్చిపోయిన యాత్ర మాత్రం నిన్ను మర్చిపోదు. ఏదో రోజు వస్తుంది, తీసుకెళ్ళిపోదు. ఆ వెళ్ళిపోయే సమయానికి, దేవా నీ ఎదుటి నేను ఎలా ఉన్నానన్న సమాధానం నీ దగ్గర లేదో. ఈ 120వ కీర్తన ఎప్పుడు చదవలేదంటే, పుట్టినరోజు చదివారు ప్రభు అంటే, చదివినోడిని చదివించుకున్నవాడు అందరికీ లెక్కలు కడతాడు. ఆ రోజు గుర్తుపెట్టుకోండి. అంటే ఇది చెప్పలేదంటే, ఇది చెప్పలేదు ప్రభు, ఇల్లు అంటే ఇల్లు కాదన్నారు ప్రభు అంటే, ఇలా రా దగ్గరికి అని చెప్తాడు. అంటే స్వాస్థ్యం ఇస్తానని చెప్పారు ప్రభు అంటే గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ అడుగుతాడు. నేను చదివించాను కదా నీకు, ఇవన్నీ అడిగి నీకు లెక్కలు తెస్తాడు. మా పాస్టర్ గారు అలా చెప్పారంటే, మరి పాస్టర్ గారు అలా చెప్తే నీకేమైంది? నీకు రోగం వచ్చిందా? నీకు చదువు లేదా? నీకు తెలీదా? ఆయన తప్పులు చెప్పడా? ఆయన తప్పు చెప్పాడు, ఒప్పు చెప్తాడో నువ్వు తెలుసుకోవాలని చెప్పి ఆయన చేతుల్లో బైబిల్ పెట్టిన ఆయనే నీ చేతుల్లో బైబిల్ పెట్టలేదా? నాకు తెలిసింది కండి, ఈ 120వ కీర్తన నా కళ్ళ ఎదుట ఎంతమంది తప్పు చెప్పారు, ఎంతమంది. అందుకే నేను చెప్తున్నాను, నేను ఎంతమంది తప్పు చెప్పారు. ప్రతిదీ దానికి పిల్లలు ముడుగు పెడతారు. ఇల్లు అంటే ఇల్లు ఇది కాదంటారు, రకరకాల ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ ఇచ్చారు దానికి. కానీ కాదు, ఇల్లు అంటే ఇల్లే, కాపులంటే కాపులే, పిల్లలంటే పిల్లలే, కష్టజీతం కష్టజీతమే. ఇవన్నీ భౌగోళికమైన విషయాలే. కానీ దీని వెనక ఆత్మ సంబంధమైనది. మనకు నిజమైన స్వాస్థ్యం ఉంది. అది పునాదులు కలిగిన పట్టణం, అది క్రీస్తుతో ఉండబోయే ఒక రాజ్యం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.